సొసైటీ సమీరకు ధన్యవాదాలు. ఇప్పుడు వచ్చే సంఘానంతటికి నాకు వందనాలు చెల్లించు. ఇది డిసెంబరు లాస్ట్ ఇయర్ మీకు గుర్తుందో లేదు, లాస్ట్ ఇయర్ అంటే 2 నెలల క్రితం విజయ్ సిద్ధపాటు దినాలని 3 దినాలు మనం కొత్త సంవత్సరంలో ప్రవేశించడానికి పెట్టారు. అంటే సిద్ధపడి కొత్త సంవత్సరంలో ప్రవేశించాలని నా చిన్నప్పుడు చూశానండి. అట్లా బాగా నేను 4th క్లాస్ 3rd క్లాస్ ఉన్నప్పుడు అలా సిద్ధపడేవారు. ఒక నూతన సంవత్సరంలోకి వెళ్ళాలంటే ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా సిద్ధపాటు దినాలు ఉండేయండి. ఇప్పుడు ఏంటంటే కొత్త సంవత్సరం విజయ్ నాతో ఒకసారి మాట్లాడుతున్నారు. కొత్త సంవత్సరం క్రిస్మస్ వస్తుందని మన జీవితంలో ఒక ఈవెంట్ అయిపోతుంది. అది నిజమేనండి. అది చాలా ఈవెంట్స్ ఎలాగుంటాయంటే మనం శారీరకంగా మనం సంతోషపట్టాలి మాత్రమే. అది ఆత్మీయంగా బలపడటానికి ఏమాత్రం అవి పనికిరావు ఈవెంట్స్ అనేవి, ఈ లోక సంబంధమైనవి. అట్లా ఈవెంట్ కాకూడదని నూతన సంవత్సరం మన జీవితంలో మరి దేవుడు విజయ్ చిన్న వయసు అయినప్పటికీ, యవనస్తుడు అయినప్పటికీ ఆ బిడ్డ ద్వారా మాట్లాడి సిద్ధపడదానాలని 3 రోజులు మీరు ఎంతమంది వచ్చారో తెలియదు, కానీ నేను నా భర్త మాత్రం 3 రోజులు వెళ్ళామండి. ఏమన్నా విజయ్ అట్లా ప్రకటిస్తున్నప్పుడే నాకు హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే సిద్ధపడకుండా మనం నూతన సంవత్సరంలో ప్రవేశిస్తున్నట్లయితే మన జీవితంలో అన్నీ పాతవిగానే ఉంటాయి. మన జీవితం అంతా పాపం వెళ్తూనే ఉంటుంది. మనము ఆత్మీయంగా స్థిరపడం, అది మాత్రం దేవుని వాక్యంలో ఉంది కదండి. అందుకని మనం ఒకవేళ ఏ పాపంతో ఉన్నామో, ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉందో మనకు తెలుసు, ఇతరులకు తెలియపోయాను. పైకి భక్తిగా ఉంటామో కానీ లోపల దాని శక్తి ఆశ్రయించలేము మనం చాలా సందర్భాలు. దాన్ని పురస్కరించుకుని 3 రోజులు సిద్ధపడి దినాలు పెట్టారు. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. వెళ్తానో లేదో అనుకున్నాను, కానీ నాకంటే ముందు నా భర్తను సిద్ధపరిచాడు దేవుడు. ఎందుకంటే ఆయన వస్తేనే నేను రాగలను. వస్తే ఇద్దరం వస్తాం, లేకపోతే ఇద్దరం రాము అనమాట. అట్లా ప్రార్థించినప్పుడు ఇద్దరం వెళ్ళామండి. చాలా బలపడ్డాం మేమైతే. ఎప్పుడు జనవరి నుంచి చెప్దాం అనుకున్న సాక్ష్యం అనమాట ఇది. అంటే టైం లేక నేను చెప్పట్లేదు. చాలా మేము బలపడ్డాం ఆత్మీయంగా. ఎందుకంటే చక్క సిద్ధపడి నూతన సంవత్సరంలో ప్రవేశిస్తున్నాము, ఆత్మీయంగా బలపడ్డాము. మేము అనేక విషయాలలో మేము బలపడ్డాము. అట్లా సిద్ధపడి వచ్చినప్పుడు మేము ఆత్మీయంగా ఈ సంవత్సరం నిర్ణయించుకుంది ఏంటంటే చర్చి తరఫున ఇదివరకు అన్ని కార్యక్రమాలు మేము అటెండ్ అయ్యేవాళ్ళమండి. అన్నిటికి వచ్చేవాళ్ళం. గృహ కూడికలకు కానీ, చర్చిలో జరుగుతున్న ఉపవాస ప్రార్థనలకు కానీ ప్రతిదానికి మేము అటెండ్ అయ్యేవాళ్ళం, నేను నా భర్త. అయితే కొన్ని పరిస్థితులను బట్టి అదే సమయంలో మాకు ఇంపార్టెంట్ పనులు ఉన్నది బట్టి మేము కొద్దిగా లాస్ట్ ఇయర్ రాలేకపోయాము. ఈ సంవత్సరం మాత్రం నిర్ణయించుకున్నాం సిద్ధపడి దినాల్లో కంపల్సరీ దేవుని సన్నిధికి వెళ్ళాలి, మేము బలపడాలి. మనం బలపడతాం అనుకుంటాం, చర్చికి వెళ్ళిపోతే ఏమైంది. ఒక ఆవిడ నాతో అంటుంది, చర్చికి వెళ్ళిపోతే ఏమైంది, ఇంట్లోనే ప్రార్థన చేసుకోవచ్చండి. కాదన్నాం, కానీ సంఘ ప్రార్థన అనేది చాలా బలమైంది. అపోస్తులు ఇంటింటా కూడుకునేవారు ప్రతిరోజు. ఎందుకండి, వాళ్ళు ఆత్మీయంగా బలపడటానికి. అట్లా మేము నిర్ణయించుకున్నాం ఈ సంవత్సరం ప్రతిదానికి అటెండ్ అవ్వాలి. ఒకవేళ ఇంపార్టెంట్ పని అయితే మేము రాలేము, కానీ దేవుని సన్నిధిని నిర్ణయించుకున్నాం. ఎందుకు అట్లా నిర్ణయించుకున్నామంటే సిద్ధపాటు దినాలు మేము ఆ విధంగా సిద్ధపడ్డాం. అందుకని దేవుడు అతి త్వరగా రాబోతున్నాడు కాబట్టి మనకెందుకు ప్రతి ఫ్యామిలీలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి. అది మామూలే. నీకు ఎంత డబ్బు ఉన్నా, ఎంత చదువుకున్నా, ఎంత బాగా స్థిరపడిన ఫైనాన్షియల్గా ప్రతి ప్రాబ్లం ఉంటుంది ప్రతి దేవుని మన కుటుంబాల్లో. అవి అధిగమించాలంటే వాటిని చూస్తూ కూర్చొని మన ఆత్మీయంగా మనం కిందకు దిగజారిపోతాం. నేను అది ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, నేను అనుభవించాను కాబట్టి. అట్లా సిద్ధపడ్డాం, నిర్ణయించుకున్నాం దేవుని సన్నిధి రావాలని. ఇంకా దేవుని సన్నిధిలో మేము బలపడాలి. విజయ్ మా ఇంటికి వచ్చినప్పుడు విజిట్ చేసినప్పుడల్లా విజయ్ చిన్న వయసు అయినప్పటికీ మమ్మల్ని ఎంతగానో బలపరుస్తాడండి వాక్యం ద్వారా. అది దేవుడిచ్చిన గిఫ్ట్ అండి మనకి విజయ్, మన సంఘానికి. మీరేమనుకున్నా సరే, ఎందుకంటే నేను విజయ్ని మీకు ఎవరో కోసం నేను పొగడట్లేదండి. ఎందుకంటే యవ్వన కాలంలో అనేక మంది చెడిపోతున్నారు, మనం చూస్తున్నాం కదండి. ఈ గంజాయి, మద్యం, అదే సారా డ్రింక్,
సారా అన్నీ చెడు అలవాట్లు లేవండి. అందరూ అట్లా చెడిపోతున్న టైంలో మనకి దేవుడు మంచి సేవకుని ఇచ్చాడు. మనకి తనకు ఉన్నతమైన ఉద్యోగం వదులుకొని రావటం అంటే చాలా కష్టమండి. అయినా సరే ఆ స్థితిని అంతా వదులుకొని కొన్ని ఆత్మలు రక్షింపబడాలి నా ద్వారా, నన్ను ఒక సాధనగా ఉపయోగించుకోవాలని విజయ్ దేవుని సేవకు వచ్చాడండి. అట్లానే ఆ బిడ్డ ఆ విధంగానే ప్రతి ఒక్కరు ప్రోత్సాహపరుస్తాడు అన్నమాట. మేము ఆ విధంగా ప్రోత్సహింపబడి నేను నా భర్త ఆత్మీయంగా ఎంతో బలంగా ఉన్నామండి. ఈ సంవత్సరం మాత్రం నేను చెప్తున్నాను. ఫ్యామిలీ ప్రేయర్లో మేము ఇద్దరు కలిసే చేసుకుంటాం. అది అరగంట టైం ఏదైనా ఇద్దరం కలిసే చేసుకుంటాం. ఒకవేళ నేను నిర్లక్ష్యంగా ఉన్నా ఆయన నన్ను ఎంకరేజ్ చేస్తాను, ఆయన నిర్లక్ష్యంగా నేను ఎంకరేజ్ చేస్తాను. ఆ విధంగా మేము ఆ సిద్ధపాటు దినాలు నిర్ణయించుకున్నాము. అట్లానే కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నాం. మళ్ళీ సంఘం అంతటి కోసం ప్రార్థిస్తున్నామండి. ఒక డైరీ రాసుకున్నాను నేనైతే. ఆ డైరీలో ప్రతి ఒక్క పాయింట్ రాసుకొని చెయ్యేసి ప్రార్థన చేస్తాం మేము. ఎందుకంటే చాలా చిట్ట చివరి దినాల్లో మనం ఉన్నాం కాబట్టి అట్లా ప్రార్థిస్తాం. సంఘం కూడా ఆత్మీయంగా బలపడాలండి, సంఖ్యలో కాదు. ఎప్పుడు విజయ్ అంటాడు, సంఖ్యలో నాకు సంఖ్య ఎంత అయిపోవాలి, చర్చ అంతా నిండిపోవాలని నాకు అది ఉన్నవారే ఆత్మీయంగా బలపడాలని నా ఆశమ్మ అని ఇప్పుడు చెప్తుంటారు. నేను కూడా అదే ప్రార్థిస్తున్నాం. మనం దేవుని నమ్ముకున్న తర్వాత కొన్ని లోక ఆచారాల్లో ఉంటున్నాం. మనకు ఆ విషయం తెలుసు. ఆచారాలన్నింటినీ మనం వదిలేసినప్పుడు వాక్యం చదివింది కదండి, మన పాపం బట్టే మన ఎముకల్లో స్వస్థత లేదండి. మనం అనారోగ్యంగా ఉండటానికి కారణం కూడా మన పాపాలే. అది ఎప్పుడైతే మన దేవుళ్ళు ఆత్మీయంగా మనం ఉంటామో, నా ఎక్స్పీరియన్స్ని బట్టి నేను చెప్తున్నాను, దేవుడు ప్రతిదీ మనల్ని విడిపిస్తాడు. ఎందుకంటే నేను ఈ సంఘంలో బలపడింది ఆ సాక్ష్యం చెప్తున్నానండి. వ్యక్తిగతంగా నేను ఎంత బలపడ్డానో ఆ సాక్ష్యం చెప్పడాకే అక్కడ నుంచున్నాను అనమాట. ఆత్మీయంగా కానీ శారీరకంగా కానీ మానసికంగా నేను చాలా బలపడ్డానండి. మా పాస్టర్ గారు అయితే ప్రతి వారంలో 1-2 సార్లు ఫోన్ చేస్తారండి. చేసి ఎలాగున్నావురా అని నన్ను ఆత్మీయంగా బలపరుస్తారు. విజయ్ చేస్తారు, పాస్టర్ గారు చేస్తారు, అందరు చేస్తారండి. అట్లా చేయబట్టే ఆ విజిట్ చేయబట్టి మేము ఆత్మీయంగా ఎంతో బలంగా ఉన్నాము. ఇంకా బలపడాలి, అనేక ఆత్మలు రక్షింపడాలి మా ద్వారా కాదు, మమ్మల్ని సాధారణంగా దేవుడు వాడుకోవాలి. జూన్ 15 నుంచి తర్వాత, జూన్ 16 తర్వాత నేను పనిచేసిన చోట్ల నేను చర్చికి వెళ్ళేదని రాజమండ్రి అటువైపు నేను స్కూల్లో పనిచేసినప్పుడు పాస్టర్ గారు ఇప్పటి నుంచో మమ్మల్ని పిలుస్తున్నారండి రమ్మని. పాస్టర్ గారు అంటే దేవుని పరిచర్య చేయటకే ప్రార్థించండి మా కోసం, అక్కడ అనేక ఆత్మలు రక్షింపబడాలి, ఒక సాధారణంగా మేము వాడపడాలి. అటు నుంచి అటు మా నాన్నగారు సేవ చేసిన ప్రాంతాలకి, గుంటూరు అటువైపు, మేము గుంటూరులో ఉండేవాళ్ళం కాబట్టి గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాలకి సువార్త నిమిత్తం వెళ్తున్నామండి. ప్రార్థించండి, అనేక ఆత్మలు రక్షించిపోతున్న ఆత్మలు మా ప్రయాణంలో అంత దేవుడు తోడు ఉండేలాగా దయచేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మేము కారులోనే వెళ్తామండి. కారు ప్రయాణాలు ఎటువంటి అపాయం జరగకుండా దేవుడు అనేక ఆత్మలను రక్షించే సాధనంగా మమ్మల్ని వాడుకోవాలని ప్రార్థన చేయండి. అట్లా ఇంకొక చిన్న మనవి, మా నవీన్కి బాగాలేదండి. అంటే అంతకుముందు వచ్చిందే ఫ్యాటీ లివరు, మళ్ళీ అది తిరగబెట్టింది. నవీన్ కోసం ప్రార్థించండి. అంటే ఒక మనిషి మారాలంటే దేవుడు శిక్షిస్తాడు కంపల్సరీ. శిక్ష ద్వారానే కొంతమంది మారుతారండి. అట్లా శిక్షిస్తాడు. దాని ద్వారా మన బిడ్డ దేవునికి రావాలని మా ఆశ అన్నమాట. ఒకసారి వచ్చింది, తన అజాగ్రత్త వల్ల మళ్ళీ అది తిరగబెట్టింది. ప్రార్థన చేయండి. ఆ బిడ్డ శారీరకంగా బలపడాలి, మరి ముఖ్యంగా ఆత్మీయంగా బలపడాలి. దేవునికి ఇష్టమైన పాత్రగా తను వాడబడాలి. మా ప్రార్థన. లక్ష్మి, నవీన్ వారిద్దరి కోసం ప్రార్థించండి. మా ఇద్దరి కోసం కూడా ప్రార్థించండి. మా కుటుంబం మొత్తం దేవుళ్ళు వాడబడ మా ఆశ. ఈ సాక్షి దేవుడు ఇచ్చుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి నా సాక్ష్యం చెప్పాలని ఆశ కలిగి ఉన్నాం. గడిచిన దినాలలో నేను, రాణి టీచర్ గారు హైదరాబాదు వెళ్ళామండి. గడిచిన ఆదివారం మీతో మేము లేము. సర్వసాధారణంగా ఆదివారం నేను బయట ప్రాంతాల్లో ఉండను. ఆదివారము దేవుని యొక్క సన్నిధానం మన మందిరాల్లో ఉండడానికే ఇష్టపడతాను. అయితే మా చిన్న మనవడు పుట్టినరోజు శనివారం కనుక మేము శనివారం ఉండవలసి వచ్చింది.
ఆ కారణాన ఆదివారము మీతో మరి లేనటువంటి విధులను బట్టి నేను బాధపడుతున్నాను. అయితే హైదరాబాద్ వెళ్ళాము. అక్కడ ఉన్నన్నాళ్ళు కూడా ప్రార్థనలోనే గడిపాం. అక్కడ ఉన్నన్నాళ్ళు ప్రార్థనలోనే గడిపాం మేము. శుక్రవారము శనివారము సామ్యుయేల్ పట్ట గారి చర్చిలో మీటింగ్స్ జరిగాయి. ఆ మీటింగ్స్కి అటెండ్ అయ్యాం. అలాగే ఆదివారము లింగంపల్లిలో ఒక దైవ సేవకులు ఉన్నారు, బండి ప్రభాకరరావు గారని. వారి సంఘానికి పిలిచారు, మమ్మల్ని వాక్య పరిచర్య కొరకు పిలిచారు. నేను రాణి టీచర్ గారు ఆదివారము ఆ లింగంపల్లిలో ఉన్న మందిరంలో దేవుని యొక్క వాక్యం అందించి, ఆ సంఘానికి వస్తుండేటటువంటి ఒక కుటుంబము మమ్ములను భోజనానికి పిలిచి చక్కని భోజనము, వస్త్రాలు ఇచ్చి చాలా గౌరవించారు. వారెవరో మాకు తెలియదు, మేమెవరు వారికి తెలియదు. దేవుని ప్రేమ అలాంటిది. అలాగునే మరికొన్ని గృహాల్లో ప్రార్థన చేయడానికి ప్రభు తన కృప చూపాడు. ఆ గృహాల్లోకి వెళ్ళి పాట పాడి వాక్యం అందించి ప్రార్థనలు చేశాం. ఉన్నన్నాళ్ళు కూడా దేవునిలో మేము గడిపాము అని చెప్పడానికి మిక్కిలి సంతోషిస్తున్నాను. దేవునికి స్తోత్రం. మరలక్షేమంగా ఇంటికి దేవుడు చేర్చాడు. ఈ లోపల హైదరాబాదులో ఒక కుటుంబం ఉందండి. తన భర్త చనిపోయాడు. తన భర్త జ్ఞాపకార్థము మన సంఘానికి డెడ్ బాడీస్, మరణించినటువంటి వారి యొక్క శరీరాలు పెట్టే ఫ్రీజర్ మరి ఇవ్వాలని వారికి మనసు కలిగింది. మరి అది ఎందుకు కలిగిందో నాకైతే తెలియదు. వారి పేరు మీద మీకు ఇస్తున్నామండి. ఇది ఉచిత సేవ. ఎవరవని, హిందువులు అవని, ముస్లింలు అవని, క్రైస్తవులు అవని, ఎవరు మరణించినా సరే నా నిర్ణయం ఇది, వాళ్ళ నిర్ణయం కాదు. ఎవరైనా చనిపోతే దూర ప్రాంతంలో ఉంటారు కదా, అమెరికా నుండి అక్కడ నుండి వచ్చేవాళ్ళు, లేకపోతే హైదరాబాద్ వచ్చేవాళ్ళు, ఆ రక్త సంబంధికులు వస్తారు కనుక కొంతకాలము ఆ యొక్క డెడ్ బాడీని ఉంచవలసి ఉంటుంది. దానికి ఫ్రీజర్ అవసరం కనుక వీరిచ్చినటువంటి ఫ్రీజర్ని మన సంఘం ద్వారా వాళ్ళు ఎవరవని వారికి ఉచితంగా ఏ విధమైన డబ్బులు తీసుకోకుండా ఇవ్వడానికి మరి నిర్ణయించడం జరిగింది. ఆ సహోదరి మాకు 70,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. హైదరాబాదు వెళ్ళాం కనుక అక్కడే ఒక బాలానగర్లో ఒక ముస్లిమ్స్ తయారు చేస్తున్నారు ఇవి. వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆర్డర్ ఇచ్చాం. చక్కనైన బాక్స్, మన ఇంతకుముందు అలాంటివి ఉండవు, అలాంటిది కొత్త డిజైను దేవుడు ఇచ్చాడు. ఒక 10 డేస్లో మన దగ్గరికి అది వచ్చేస్తుంది. తన భర్త జ్ఞాపకార్థము మన సంఘానికి ఇచ్చారు. అది దేవుని పనిలో వాడబడినట్లు మీరు ప్రార్థన చేయండి. మరి అది ఎందుకు ఇచ్చాడో మనకి తెలియదు. దీని ద్వారా మనకి మేలు జరగాలి, మన సంఘానికి మేలు జరగాలి. మీరు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. అలాగే క్షేమంగా మంగళవారము సాయంత్రం 5:30 గంటలకు ఇంటికి చేరాం. చేరిన వెంటనే మళ్ళీ ఆంధ్రవలస ప్రార్థనకి వెళ్ళాం. ఈ విధముగా దేవుడు మా రాకపోకలేదు తోడుగా ఉండి ఆరోగ్యం ఇచ్చి క్షేమమునిచ్చి అక్కడ దేవుని పరిచర్య చేసి హైదరాబాదులో మరలా క్షేమంకి ఇంటికి చేసినటువంటి దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. సూర్యనారాయణ మేస్టర్ వచ్చి ఒక పాట పాడుతారు. ఇంకెవరైనా సాక్ష్యం చెప్పాలని ఆశ కలిగి ఉంటే సిద్ధపడాలని మనం చేస్తున్నాం. ధన్యవాదాలండి పాస్టర్ గారికి, అలాగే అమ్మగారికి, కుటుంబం అందరికి కూడా నమస్కారాంజలు. మీ అందరికీ నమస్కారాంజలు. చాలా రోజులకి పాస్టర్ గారిని చూడడం జరిగింది. ఇంచుమించు ఒక 1 వీక్ అనుకుంటాను. చాలా సంతోషం.
సంఘం దినదిన అభివృద్ధి కావాలి. చాలామంది అన్యులు నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, ఎక్కడికి వెళ్తున్నారు చర్చ్ కంటే పలానా చెప్తే హిందూస్ కూడా చాలా బాగా కట్టారండి, బయట నుంచి చూస్తున్నాం అద్భుతంగా ఉంది అంటున్నారు. లోపలికి వచ్చి చూడండి ఇంకా అద్భుతంగా ఉంటుందని చెప్పాను. ఓకే, కొత్త పాట అండి, నిన్నే రిలీజ్ అయింది, హోసన్నా మినిస్ట్రీస్. ఊహకందని ప్రేమలోన భావమే నీవు, హృదయమందు పరవశించు గానమే నీవు. ఊహకందని ప్రేమలోన భావమే నీవు, హృదయమందు పరవశించు గానమే నీవు. మనసు నిండిన రమ్యమైన గమ్యమే నీవు, మనసు నిండిన రమ్యమైన గమ్యమే నీవు. మరపురాని కలల సౌధం గురుతులే నీవు, ఎడబాయలేనన్నా నిజ స్నేహమే నీవు, ఎడబాయలేనన్నా నిజ స్నేహమే నీవు. నీ ప్రేమ కౌగిలిలో ఆనందమే నీవు, నీ ప్రేమ కౌగిలిలో ఆనందమే నీవు. ఊహకందని ప్రేమలోన భావమే నీవు, హృదయమందు పరవశించు గానమే నీవు. తల్లడిల్లే తల్లి కన్నా మించి ప్రేమించి, తనువు తీరే వరకు నన్ను విడువలేనంది. తల్లడిల్లే తల్లి కన్నా మించి ప్రేమించి, తనువు తీరే వరకు నన్ను విడువలేనంది. అది ఏ ఓ ఓ ఓ అది ఏ గాయపరచిన వేళలు కన్నీరు కార్చిన ప్రేమగా, వెచ్చనైన ఒడికి చేర్చి ఆదరించిన ప్రేమయే. నీ గుండెలో నన్ను చేర్చిన నీ అమరమైన ప్రేమయే, నీ గుండెలో నన్ను చేర్చిన నీ అమరమైన ప్రేమయే. ఊహకందని ప్రేమలోన భావమే నీవు, హృదయమందు పరవశించు గానమే నీవు. ఊహకందని ప్రేమలోన భావమే నీవు, హృదయమందు పరవశించు గానమే నీవు. నింగి నేలను కలిపిన బలమైన వారధిగా, నేల కొరిగిన జీవితాన్ని లేవనెత్తెనుగా. నింగి నేలను కలిపిన బలమైన వారధిగా, నేల కొరిగిన జీవితాన్ని లేవనెత్తెనుగా. అది ఏ ఓ ఓ ఓ అది ఏ తన మహిమ విడిచిన త్యాగము, ఈ భువికి వచ్చిన భాగ్యము. తన మహిమ విడిచిన త్యాగము, ఈ భువికి వచ్చిన భాగ్యము. నన్ను దాటిపోక వెదకిన నీ మధురమైన ప్రేమయే, నన్ను దాటిపోక వెదకిన నీ మధురమైన ప్రేమయే. నీ సర్వమిచ్చిన దాతవు, నన్ను హత్తుకున్న స్వామివి.
నీ సర్వమిచ్చిన దాతవు, నన్ను హత్తుకున్న స్వామివి. ఊహ కందని ప్రేమలోన భావమే నీవు, హృదయమందు పరవశించు గానమే నీవు. మనసు నిండిన రమ్యమైన గమ్యమే నీవు, మరపురాని కలల సౌధం గురుతులే నీవు. ఎడబాయలేనన్నా నిజ స్నేహమే నీవు, ఎడబాయలేనన్నా నిజ స్నేహమే నీవు. నీ ప్రేమ కౌగిలిలో ఆనందమే నీవు, నీ ప్రేమ కౌగిలిలో ఆనందమే నీవు. ఊహ కందని ప్రేమలోన భావమే నీవు, హృదయమందు పరవశించు గానమే నీవు. థ్యాంక్ యూ. దేవుడికి వందనాలు, పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి వందనం. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు చెల్లిస్తున్నాను. మొన్నటి వారం మా పాప పుష్పత అయిందని నేను మందిరం విడిచిపెట్టాను. ఈ వారం అంతట్లో కూడా నా మనసు లేదు, ఏదో కోల్పోయాను. చాలా శోధన, చెప్పుకోలేనంత శోధన. వెళ్ళను, చర్చ అయిపోయిన తర్వాత వెళ్తాను అంటే నువ్వు శనివారం రావాలి, అలాగా రక్త సంబంధం కదా అన్నట్టుగా వెళ్ళిపోయిన తర్వాత చాలా ఇబ్బంది పడిపోయిన తర్వాత వచ్చాను. మంగళవారమైనా నేను చర్చికి వెళ్ళాలి, అడుగు పెట్టాలి, వాక్యం వినాలి, కాకపోతే నాకు కుదురుండదు, నేను కుదురుగా ఉండలేను అని ఎంతో బాధపడిపోయాను. తమ్ముడికి ఫోన్ చేస్తే, తమ్ముడు ఇంతమంది వస్తామన్నాము, అంతమంది వాళ్ళు కారణం చేతలు ఏదో చెప్పారు. తమ్ముడు ఏం చేయాలా, నేను వస్తాను అంటే అప్పుడొక శోధన. ఇదేంటి, నేను మందిరంకి వెళ్తానంటే ఇదొక శోధన ఏంటి, నాకు చాలా భయంకరమైన శోధన. ఒక్క క్షణంలోనే ప్రార్థన చేశాను, తండ్రి నేను తప్పు చేశాను కదా, నేను అక్కడికైనా వెళ్ళాలి, తండ్రి నన్ను క్షమించు అని చాలా ఏడ్చాను. మళ్ళీ అప్పటికప్పుడు మళ్ళీ నేను తమ్ముడికి ఫోన్ చేసి ఎక్కడికి రావాలి, నేను ఒక్కదాన్ని నేను వచ్చేస్తాను, కాకపోతే బాటోకే అక్కడికి ఆమెదలవలసైనా వచ్చేస్తాను, అక్కడ మళ్ళీ అటు నుంచి రిటర్న్ ఎవరైనా పట్టుకొచ్చేస్తారని తమ్ముడితో చెప్పడం జరిగింది. నీకు అర్థం కాదా, ఆటో పంపిస్తున్నాం అన్నాడు అబ్బాయి. అక్కడికి వచ్చాను, నాకు మనసు నెమ్మది అయ్యింది. అక్కడ కూర్చోవడం నాకు చాలా మనసు నెమ్మది అయ్యింది. అలాగే ఆ పిల్ల పెద్ద పిల్ల అయిన వాళ్ళ అమ్మ నా కూతురు. చిన్నప్పుడు వాళ్ళ అమ్మ కండమే తెలుసు, పెంచడం పెళ్లి చేయడం సమస్తం మా అమ్మకి నేనే చూశాను. పెళ్ళి కూడా చేశాను సంబంధం చూసి. సర్వం నా దగ్గర ఉన్నవన్నీ నా బిడ్డకే పెట్టాను. అది నాకు నా దేవుడికే తెలుసు. ఎందుకు నా మీద స్వార్థమే. ఇప్పుడు వాక్యం చదివిందల్లా నా గురించే. అలాగ అనుకున్నాను. ఆ అమ్మాయికి 5 నెలల నుంచి కడుపులో ఏదో మంట, నొప్పి, ఏదో బాధపడుతుంటే డాక్టర్ల దగ్గరికి తీసుకుని వెళ్ళడం గట్టా జరిగేది. డబ్బు మందే పెట్టేవాళ్ళం. అక్కడ నేను కష్టపడిందే అప్పు చేసిన ఆ బిడ్డకి పెట్టేవాళ్ళం. బాలమ్మ అన్నట్టుసారికి పాపం చూశాడు అబ్బాయి మీద నింది పడిపోయింది. ఏదో శోధన అనుకున్నా, ఊరుకున్నాను. నేను కారణం అయిపోయింది కదా. నిన్నటి సమయంలో మొన్న జాయిన్ చేశారట హాస్పిటల్లో. నేను ఎంత బాగా చూస్తానో, ఒకరికి నమ్మాను అంటే నా మీద ఏమున్నా సరే వాళ్ళకి అంత బాగా చూడాలని ఉంటుంది నా దేవుడు ప్రేమ విషయంలో. నాకు చెప్పలే జాయిన్ అయిపోయారు, అన్నీ చేశారు, పక్కింటి వాళ్ళకి చెప్పారు. నేనేం తప్పు చేశానో నాకు తెలియట్లేదు, అంత బాగా చూస్తాను వాళ్ళని. దేవుడిని వదిలేసి వాళ్ళకి పనిషన్కి వెళ్ళవలసిన పని నాకు ఏమొచ్చింది.
నిన్న ఒకళ్ళు పక్కోళ్ళు చెప్తే వెళ్ళాను. అమ్మకు కూడా ఫోన్ చేశాను, సత్య దగ్గరికి వెళ్తానని. వెళ్ళాను, 8 దగ్గరకు ఉన్నాను. వెళ్ళిపోమ్మా, నువ్వు ఇక్కడ వండుకులే, వెళ్ళిపో అంతే. వెళ్ళిపోయాను. ఉదయం మనసు ఒప్పక మళ్ళీ క్యారేజ్ కట్టి తీసుకెళ్ళాను. ఆ బిడ్డకి రేపు ఏదో మొక్క తీసి టెస్ట్లకు పంపిస్తారట. అది నా కూతురు కనుక, నా కూతురే కాదు, దేవుడిలో నేను ఉన్నాను కనుక నా కుటుంబస్తులకి ఎవరికి ఏమి రాకూడదు, టెస్టులు బాగా రావాలి, నా కూతురు బాగుండాలి, నాకు చాలు. మీ అందరూ అనుదిన ప్రార్థనలో. ఆ అమ్మాయి పేరు ఉష. చాలా ఇష్టం నాకు. నా పిల్లలకి నేను వెనక్కి పెట్టాను కానీ నా బిడ్డలకి నేను పెట్టను. ఆ అమ్మాయికి టెస్టులు బాగా రావాలి, మంచి ఆరోగ్యంతో ఉండాలని మీరు అనుదిన ప్రార్థనలో పెట్టమని అడుగుతున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్, ఆమేన్. చెప్పబడినటువంటి సాక్ష్యాల కొరకు ప్రార్థన చేద్దామండి. మన మధ్యలో ఉన్న పీటర్ గారు చెప్పబడినటువంటి సాక్ష్యం బట్టి ప్రార్థన చేయండి. దేవుడు సమస్తమును మరి కంఫర్ట్నిచ్చి క్షేమమునిచ్చి ఆదుకున్నట్లు పీటర్ గారు ప్రార్థన చేస్తారు. మహోన్నతుడ, మహాగండ, పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, నీ గొప్ప నామానికి, నీ ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మరొక్కసారి ప్రభువా, పునరుత్థాన దినం నుంచి పునరుత్థాన దినం వరకు నన్ను రెక్కల చాటున భద్రపరచుకొని మేమందరం కూడి నామాన్ని మహిమపరచడానికి, నామాన్ని గణపరచడానికి, నామాన్ని కీర్తించడానికి నీ ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము దేవా. వందనాలు ప్రభు. ఇగో తండ్రి, కేవలం నీ కృపను బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభు. పాటల్లో మీరు ఉన్నారు నాయన తండ్రి, సాక్ష్యంలో మీరు ఉన్నారు ప్రభు. నైనా ఇదిగో తండ్రి, సాక్ష్యం చెప్పబడిన వారి కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభు. మరొకసారి జ్ఞాపకం చేసుకోండి నైనా తండ్రి ప్రభు. నైనా మేడం గారు మొట్టమొదటిగా చెప్పినప్పుడు నిజము తండ్రి ప్రభు, నైనా నీ సేవకులతో మాట్లాడినప్పుడు ప్రభు, అయ్యా తండ్రి మేము బలపడుతున్నాం తండ్రి, నీకు స్తోత్రాలు. నైనా వారు ఏ రీతిగా బలపడ్డారో నైనా తండ్రి ప్రభు, వారు నిలబెట్టుకొని ఇక్కడ ఉన్న ప్రజలతో మీరు మాట్లాడారు. ఇంకా నాయన ప్రజలు బలపడాలని, ఇగో అంచె దినాల్లో ఉన్నాము, ఇగో మేము ఏ రీతిగా అయితే బలపడుతున్నామో, మా జీవితంలో ఏ రీతిగా అయితే బలపడుతున్నామో మీరు కూడా బలపడండి అనే రీతిగా నాయన తండ్రి ప్రభు మేడం గారు చెప్పుచుండగా తండ్రి ప్రభు, నిజము తండ్రి ప్రభునైనా ఈ అంచె దినాల్లో, నశించిపోతున్న దినాల్లో ప్రభునైనా, వాక్యం కరువు అయిపోతున్న దినాల్లో ప్రభునైనా, ఇదిగో తండ్రి ఎంతో మంది సువార్తను అడ్డగొస్తున్న దినాల్లో ప్రభునైనా నాయన ప్రత్యేకమైన దాసుని మాకు నాయన ఈ సంఘంలో నిలవబెట్టుకుని సూటుగా మాట్లాడుతున్నప్పుడు మేము గ్రహించుకొని గమనించి ఆ వాక్యానుసారమైన జీవితం జీవించేవారిగా అయ్యా మేము నిలవడానికి కృప చూపించండి ప్రభుని. సిద్ధపాటు విషయంలో అయ్యా తండ్రి ప్రభునైనా మనం ఏ విషయంలో అయితే ఇగో తండ్రి సిద్ధపాటు కలిగి ఉండి ఏ రీతిగా అయితే చెప్పారో ఆ కుటుంబము నాయన సిద్ధపడి ప్రార్థించినప్పుడు ఈ సంవత్సరం అంతా దేవుని కొరకే బ్రతకాలి, దేవుని ఆజ్ఞలు గైకోనాలి, దేవుడి చిత్తంలో నడవాలని ఏ రీతిగా అయితే వారు విజ్ఞాపన చేసుకున్నారో నాయన తండ్రి, నాయన ప్రభు నిజము వారి జీవితంలో అది జరిగించమని వేడుకుంటున్నాం ప్రభు. నీకు వందనాలు. వారి కుటుంబంలో నీ గొప్ప గొప్ప కాపుదలు అనుగ్రహించండి అయ్యా. ఇదిగో నిజము తండ్రి ప్రభు, నా బ్రదర్కి బాగోలేదు ప్రభు, నైనా తండ్రి మా బావగారు బాగోలేదు నైనా, ఆయన విషయంలో గొప్ప విడుదల దయచేయండి యేసు నామంలో. దానికి స్వస్థతను దయచేయండి నిజము తండ్రి ప్రభు. నైనా దేవుడి యొద్దకు రావాలంటే ఇదిగో ప్రభు, నైనా దేవుడి యొద్దకు రావాలంటే ఏదో శ్రమ వచ్చినప్పటికీ అప్పుడు వారు తెలుసుకుంటారు ప్రభు. నైనా అంటే నీ చిత్తము కాదు ప్రభు, శ్రమ రావాలని కాదు కానీ ప్రభు, ఇదిగో నువ్వు వారి పట్ల నువ్వు నైనా ఆ ప్రకారమైన నైనా నీ నామాన్ని మహిమపరిచేవారిగా ఓ తండ్రి ఆ బిడ్డ రావడానికి నీ కృప చూపించమని అడుగుతున్నాము తండ్రి. నీకు వందనాలు. అలాగే ప్రభు పరిశుద్ధాత్మ నైనా తండ్రి ప్రభు, నైనా అమ్మగారు చెప్పిన విషయంలో తండ్రి, వారి కుటుంబంలోనైనా తన పాప విషయంలో ఏ రీతిగా అయితే నువ్వు స్వస్థపరచండి ప్రభు, నీ గొప్ప కార్యములు జరిగించండి అయ్యా. నీకు వందనాలు. సాక్ష్యాన్ని జ్ఞాపకం చేసుకోండి, 2 సాక్ష్యాలను బట్టి నీకు మహిమకరంగా జరిగించుకోండి అయ్యా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. గొప్ప దేవుడానికి వందనాలు, మంచి దేవుడానికి వందనాలు, ధవల ఉండడానికి వందనాలు, రత్నం ఉండడానికి వందనాలు, వెల్పుల్లో నీ వంటి వాడు ఎవడు లేడు స్వామి. నీకు వందనాలు. నీవే రాజు, అధికారు, యజమానుడు తండ్రి. ఇదిగో ప్రభు నేను నిజము తండ్రి, వాక్యానుసారమైన జీవితం మేమందరం జీవించడానికి నీ కృపలో బలపడడానికి నాయన తను ఇంకా ఉన్న ముందున్న సమయంలో జ్ఞాపకం చేసుకోమని నాయన నీ చిత్తమని దాసును అభిషేకించి 100 అభిషేకంతో నింపి ఈ దినం మాతో మాట్లాడండి అయ్యా. నాయన మేము ఏ రీతిగా మాకు ఎవరికి ఏ వాక్యం అవసరమో తండ్రి నాయన లాస్ట్ వీక్లో ఏ రీతిగా అయితే మాట్లాడారో ఈ వీక్లో కూడా, ఈ వారంలో కూడా నీ దాసును అభిషేకించి మాతో మాట్లాడమని తండ్రి. మీరొక్కరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన పీటర్ గారికి వందనాలు చెల్లిస్తున్నాం. మనం అందరం లేచి నిలబడదాం. కల్వరి వర్షిప్ టీం వారు వచ్చి మనల్ని ఆరాధనలో నడిపిస్తారు.
మనమందరం కళ్ళు మూసుకుని మన రెండు చేతులు పైకెత్తి దేవాది దేవుని ఆరాధించుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తోత్రములు 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 దేవా. సజీవుడా, సత్యవంతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మీకే వందనాలు, మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు, మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావములు ఆరోపిస్తున్నాం దేవా. మీకే వందనాలు, స్తుతులు 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 స్తోత్రములు దేవా. రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, మీకే వందనాలు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, నీకే వందనాలు, నీకే స్తోత్రాలు, నీకే స్తుతులు దేవా. నీకే మహిమ దేవా. నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానము చేసిన వాడా, మీకే వందనాలు దేవా. వాగ్దానం చేయువాడా, వాగ్దానం నిలబెట్టుకుని వాడా, మీకే వందనాలు. స్తుతులు 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 స్తోత్రములు 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 దేవా. యెహోవా రాఫా, మీకే వందనాలు. యెహోవా షమ్మా, మీకే వందనాలు. యెహోవా ఈరే, మీకే వందనాలు, మీకే స్తోత్రాలు దేవా. స్వస్థపరచువాడా, ఆశీర్వదించువాడా, ఘనపరచువాడా, విడుదల దయచేయువాడా, విమోచించువాడా, నిత్యము మా చేయి పట్టి నడిపించువాడా, మీకే వందనాలు, మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు, మీకే మహిమ, మీకే ఘనత దేవా. మా చుట్టూరు మీ కంచెను వేసి కాపాడుచున్నవాడా, మీకే వందనాలు దేవా. వృద్ధి కలుగు చేయువాడా, మీకే వందనాలు దేవా. మీకే స్తోత్రాలు దేవా. మీకే మహిమ దేవా. మీకే ప్రభావములు చెల్లులు దేవా. హల్లెలూయా 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 హల్లెలూయా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి, తండ్రి నీ ఆత్మతో నింపుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి, తండ్రి నీ ఆత్మతో నింపుమా. మండి అగ్నల్లిరా దేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎగసిగాలల్లి నన్ను తాకుమా, జీవనది వలె ప్రవహించుమా. మండి అగ్నల్లిరా దేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎగసిగాలల్లి నన్ను తాకుమా, జీవనది వలె ప్రవహించుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి, తండ్రి నీ ఆత్మతో నింపుమా. అవును ప్రభా, నీవు మాట్లాడితే చాలు ప్రభా. ఎముకల లోయలో ఉన్న ఆ ఎముకలన్నీ కూడా సైన్యముగా మార్చిన దేవా. నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా. నీవు జీవమును పలికితే చాలు ప్రభా, అది ప్రాణం పొందుకుంటుంది ప్రభా. నీలో సమస్తము సాధ్యమే ప్రభా. నీకే వందనాలు దేవా. ఎముకల లోయలోన గొప్ప సైన్యమునే చూడగా, అధికారం దయచేయుమా, జీవమారమ్మని ప్రవచించేదా. ఎముకల లోయలోన గొప్ప సైన్యమునే చూడగా, నీ అధికారం దయచేయుమా, జీవమారమ్మని ప్రవచించేదా. మండే అగ్నల్లిరా దేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎగసిగాలల్లి నన్ను తాకుమా, జీవనది వలె ప్రవహించుమా. మండే అగ్నల్లిరా దేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎగసిగాలల్లి నన్ను తాకుమా, జీవనది వలె ప్రవహించుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి, తండ్రి నీ ఆత్మతో నింపుమా. అవును ప్రభా, నీ ఆత్మతో మమ్మల్ని నింపండి ప్రభా. నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపండి ప్రభా. మేము ఏ రీతిగా నడవాలి, ఏ మార్గంలో నడవాలో మీరే సెలవియండి ప్రభా. మీరు చెప్పిన రీతిగా మేము నడుచుట
కొండపైన గొప్ప మేఘమై ఆవరించగా ఆహాబు భయపడిన అగ్ని వర్షము కుమ్మరించుమా. కర్మెలు కొండపైన గొప్ప మేఘమై ఆవరించగా ఆహాబు భయపడిన అగ్ని వర్షము కుమ్మరించుమా. మండే అగ్నల్లేరా దేవా అన్య భాషలతో అభిషేకించు. యక్షగాలల్లే నన్ను తాకుమా. శివ నది వలనే ప్రవహించుమా. మండే అగ్నల్లేరా దేవా అన్య భాషలతో అభిషేకించు. యక్షగాలల్లే నన్ను తాకుమా. శివ నది వలనే ప్రవహించుమా. మండే అగ్నల్లేరా దేవా అన్య భాషలతో అభిషేకించు. యక్షగాలల్లే నన్ను తాకుమా. శివ నది వలనే ప్రవహించుమా. మండే అగ్నల్లేరా దేవా అన్య భాషలతో అభిషేకించు. యక్షగాలల్లే నన్ను తాకుమా. శివ నది వలనే ప్రవహించుమా. మండే అగ్నల్లేరా దేవా అన్య భాషలతో అభిషేకించు. యక్షగాలల్లే నన్ను తాకుమా. శివ నది వలనే ప్రవహించుమా. మండే అగ్నల్లేరా దేవా అన్య భాషలతో అభిషేకించు. యక్షగాలల్లే నన్ను తాకుమా. శివ నది వలనే ప్రవహించుమా. నీకే వందనాలు దేవా, నీకే స్తోత్రాలు దేవా, నీకే మహిమ, నీకే ప్రభావములు దేవా. మమ్మల్ని నిత్యము నడిపిస్తున్నవాడా, ప్రతి శోధనలో నుండి జయమును దయచేస్తున్నవాడా, మీకే వందనాలు దేవా. మా ప్రతి మార్గంలో మమ్మల్ని కాపాడుచున్నవాడా, మీకే వందనాలు దేవా. ఈ క్షణము మేము జీవము కలిగి జీవిస్తున్నామంటే, ప్రాణముతో ఉన్నామంటే అది కేవలం నీ కృప వలనే ప్రభా. మీకే వందనాలు దేవా. మా శరీరంలో ప్రతి భాగము చక్కగా పని చేస్తుంది అంటే అది కేవలం నీ కృప వలనే ప్రభా. నీకే వందనాలు దేవా, నీకే స్తోత్రాలు దేవా. నీవు పలికితే చాలు ప్రభా, అద్భుత కార్యాలు జరుగుతాయి. నువ్వు పలికితే చాలు ప్రభా, స్వస్థతలు జరుగుతాయి. నీకే వందనాలు దేవా. నీ మాటలో నింపిన శక్తిని బట్టి మీకే వందనాలు దేవా. నీకే స్తోత్రాలు దేవా. నీ నోటన కపటము లేదు ప్రభా. మీకే వందనాలు దేవా. మేము కూడా ఆ రీతిగా జీవించాలని ఆశపడుచున్నవాడా, మీకే వందనాలు దేవా. మాలో ఆ ట్రాన్స్ఫర్మేషన్ ని దయచేయండి ప్రభా. మీ పిల్లలుగా మేము జీవించటకు మాకు సహాయమును దయచేయండి ప్రభా. మీకే వందనాలు దేవా. అన్నిటికీ ఆధారమైన వాడా, మీకే వందనాలు దేవా. మేము చేసిన ప్రతి ఆరాధన మీకే చెల్లును ప్రభా. మీకే వందనాలు, మీకే స్తోత్రాలు దేవా. ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా 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 కృతజ్ఞత స్తుతి ప్రార్థనా ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా 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 కృతజ్ఞత స్తుతి ప్రార్థనా నీకే నా దేవా, నీకే నా దేవా తండ్రి అందుకోవా నీకే నా దేవా తండ్రి అందుకోవా ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా 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 కృతజ్ఞత స్తుతి ప్రార్థనా అన్నిటికీ ఆధారమైన వాడా నీకే ఆరాధనా
మాటికి మారని మంచివాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన నీకే నా దేవా నీకే నా దేవా తండ్రి అందుకోవా నీకే నా దేవా తండ్రి అందుకోవా ఆరాధన 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 ఆత్మతో ఆరాధన 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 కృతజ్ఞత స్తుతి ప్రార్థన నోటను కపటము లేనివాడా నీకే ఆరాధన నోటను కపటము లేనివాడా నీకే ఆరాధన మాటతో మహిమలు చేయువాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన మాటతో మహిమలు చేయువాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన నీకే నా దేవా నీకే నా దేవా తండ్రి అందుకోవా 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 నీకే ప్రభువా నీకే ఆరాధన చెల్లును ప్రభువా నీకే వందనాలు దేవా నీకే స్తోత్రాలు దేవా నీకే మహిమ నీకే దేవా నా దేవా తండ్రి అందుకోవా మీకే స్తోత్రాలు దేవా మీకే మహిమ మీకే ఘనత మీకే ప్రభావంలో ఆరోపిస్తున్నాం ప్రభా ఈ యొక్క ఆరాధనలో మమ్మల్ని నడిపించిన దేవా మీకే వందనాలు స్తుతులు 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 స్తోత్రములు దేవా హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. కళ్ళు మూసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ స్తుతి ఆరాధన దేవునికి అంకితం చేస్తూ పరిశుద్ధాత్మ దేవుడు ఈ 2వ ఆదివారం నందు మనందరితో మాట్లాడులాగున వినగలిగినటువంటి హృదయం దేవుడు మనకు అనుగ్రహించులాగున ప్రార్థన చేసుకుందాం. సహోదరి జయమ్మ గారు ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను. వాక్యము దేవుడు ఇవ్వాలి, దేవుడు మాట్లాడాలి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా మహాగణుడా గొప్ప దేవుడా నీతిమంతుడా నిత్య నివాసి సత్య స్వరూపి నీకు స్తోత్రములు స్తుతులు వందనాలు తండ్రి. అయ్యా గడిచిన ఆదివారం నుండి ఆదివారం వరకు నీ కృపారెక్కల్లోన మమ్మల్ని నడిపించావు, ఆశీర్వదించి తండ్రి దీవించి అయ్యా మమ్మల్ని అందరిని కూడా జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. నీ దాసుడు దూర ప్రాంతాన వెళ్ళినప్పటికైనా సురక్షంగా నీ మందిరానికి మళ్ళీ నడిపించావు ఈ ఆదివారంలో తండ్రి నీకు స్తోత్రములు. అలాగే ప్రభా కూడి చేరి వచ్చిన ప్రతి బిడ్డతోని మీరు మాట్లాడండి నాయన. నీ దాసుడి నోట మీరు ఉండండి, దాసుడి నోట బోరగా ఉండి మాట్లాడండి. ఈ దినము ఇక్కడ కూడి చేరి బిడ్డలకి ఏ వాక్యము కావాలో తండ్రి, ఏ ఆత్మీయ ఆహారము అందించాలో నీకు తెలుసు ప్రభా. ఆ ఆత్మీయ ఆహారము నీ దాసుడి ద్వారా మాతో మీరు మాట్లాడండి నాయన. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. వాక్యము నీరు కట్టే ఫలించినట్లుగా మా హృదయాలు ఫలించమని అడుగుతున్నాం అయ్యా. చెప్పబడే వాక్యము దుష్టుడు ఎత్తుకెళ్ళిపోకుండా ప్రభువా వినగలిగే చెవులు గ్రహించి అర్థం చేసుకునే మనసుని మాకు దయచేయమని అడుగుతున్నాను నాయన. అయ్యా ఇగో కూడి చేరి వచ్చిన ప్రతి బిడ్డని సంఘమందరినీ నీ ఆధీనంలో ఉంచుకొని సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.
చెప్పేటప్పుడు ఎవరు బయటికి వెళ్ళకూడదు. అందరూ మందిరంలో ఉన్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. బయట ఎవరు ఉండొద్దు. దేవుని యొక్క ఆలయంలో దేవుని యొక్క వాక్యం వినడానికి మన హృదయాలను మనము సిద్ధపరచుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ నెల ఈ 2వ ఆదివారం నందు దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు వాక్యాంశము పరలోక రాజ్యము. నాతో చెప్పండి అందరూ, పరలోక రాజ్యము. ఇంకా గట్టిగా చెప్పండి, పరలోక రాజ్యము. ఈ అంశం మీద దేవుడు మనతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. క్రైస్తవులు, క్రిస్టియన్స్, క్రైస్తవులు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని తన సొంత రక్షకుడుగా అంగీకరించి యేసు దేవుని ఆరాధించే వాళ్ళందరూ కూడా క్రైస్తవులు, క్రిస్టియన్స్. ఎప్పుడైతే మనము యేసు ప్రభు వారిని మన సొంత రక్షకుడుగా అంగీకరించి ఆయన కొరకు మనము ప్రార్థన చేసి దేవుని నుండి మనము అనేకమైనటువంటి వాటిని పొందుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే మనం క్రైస్తవులుగా మారుతామో మనకి దేవుడిచ్చినటువంటి గొప్ప ఆయుధము ప్రార్థన. దేవునికి స్తోత్రం. మనము క్రైస్తవులుగా మారిన తర్వాత మనము ప్రభువుకు ప్రార్థన చేస్తూ ఉంటాం. మన అవసరాల నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రభువా, నా కుమార్తెకి ఇంకా పెళ్లి కాలేదు, నా కుమార్తెకి వివాహము జరిపించండి ప్రభువా, చక్కనైనటువంటి అల్లుడు నాకు రావాలి ప్రభువా అని ప్రార్థన చేస్తాం. చదువైన తర్వాత ఉద్యోగం కావాలి ప్రభువా, మా పిల్లలకు చదువు పూర్తి అయిపోయింది, మంచి ఉద్యోగంలో స్థిరపరచు ప్రభువా అని ప్రార్థన చేస్తాం. క్రైస్తవులుగా మన తండ్రికి అడుగుతా ఉంటాం. అనారోగ్యం కలిగింది అనుకోండి, అనారోగ్యం కలిగినప్పుడు ప్రభువులు వారికి ప్రార్థన చేస్తాం. ప్రభువా, అనారోగ్యం కలిగింది, నాకు మంచి ఆరోగ్యమునివ్వండి, బలమునివ్వండి, శక్తినివ్వండి అని ప్రార్థన చేస్తాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అనుకోండి, అప్పులు ఊబిలో ఉన్నామనుకోండి, అప్పులు భారంతో ఉన్నామనుకోండి, ఆర్థిక ఇబ్బందులు కలిగినప్పుడు ప్రభువు వారికి ప్రార్థన చేస్తాం. ప్రభువా, మేము అప్పులైపోయాము, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాము, మా అప్పులు తీర్చి ఈ అప్పుల భారము నుండి మమ్మల్ని గట్టెక్కించండి ప్రభువా అని ప్రార్థన చేస్తాం. సమస్యలు ఎదురైనప్పుడు ప్రభువులు వారికి ప్రార్థన చేస్తాం. ప్రభువా, ఈ యొక్క సమస్యలతో మేము ఉన్నాము, ఈ సమస్యల నుండి మాకు విడుదల అనుగ్రహించండి అని ప్రభువులు వారికి ప్రార్థన చేస్తాం. అవసరాలు, మన జీవితంలో కొన్ని అవసరాలు కలిగి ఉంటాం. ఆ అవసరాలు తీరాలి అని అంటే ప్రభువులు వారికి ప్రార్థన చేస్తాం. ప్రభువా, నాకు ఈ అవసరం ఉంది, ఈ అవసరము మరి గట్టెక్కించండి, మీరు మాకు సహాయం చేయకపోతే ఈ అవసరం తీరదు, ఈ అవసరం తీరకపోతే మేము ఇబ్బందులకు గురైపోతాము అని చెప్పి ప్రభువులు వారికి ప్రార్థన చేస్తాం. క్రైస్తవులు అనబడినటువంటి మనం ఈ విధముగా ప్రభువులు వారికి ప్రార్థన చేసినప్పుడు ప్రభువులు వారు మన కోరికలు కొన్ని తీరుస్తారు, కొన్ని తీర్చరు. కొన్ని తీరుస్తారు, కొన్ని తీర్చరు. అడిగినవన్నీ దేవుడు కొన్నిసార్లు ఇవ్వడం. ఎందుకంటే దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది కనుక. ఈ మధ్య కాలంలో మాకు తెలిసినటువంటి వాళ్ళు ఒకరు ఉన్నారండి. వాళ్ళ అమ్మాయికి వివాహం జరిగింది.
వివాహము జరగాలని ప్రార్థన కోరుకున్నారు, ప్రార్థన చేశాము. అమ్మాయికి వివాహం జరిగింది, మంచి అల్లుడు వచ్చాడు. మంచిది, వివాహం అయిన తర్వాత ఏం కావాలి? సంతానం కావాలి కదండి. సంతానం కొరకు ప్రార్థన చేయమన్నారు, సంతానం కొరకు ప్రార్థన చేశాం. దేవుడు చక్కనైనటువంటి కుమార్తెను అనుగ్రహించాడు. చాలా అందంగా ఉంటుంది కుమార్తె. మంచిది, చాలా సంతోషించారు. గొర్రెపోతులు వేశారు, పిండి వంటలు వండారు, చాలా మందికి పిలిచారు. దేవుడు గొప్ప మేలు చేశాడు, దేవుడు గొప్ప కార్యం చేశాడు. రెండో అని స్నేహితులు, బంధువులు, మరి మమ్మల్ని కూడా పిలిచారు, మేము కూడా వెళ్ళాం. చాలా చక్కనైనటువంటి భోజనం పెట్టారు, చాలా సంతోషించాం. మరలా తన కుమార్తె గర్భం ధరించింది. ముందు ఎవరు పుట్టారండి? రెండో సంతానం ఎవరు కావాలని కోరుతాము? బాబు కావాలని కోరుతాం. స్పష్టంగానే చెప్తుంది ఆ సహోదరి. బాబు పుట్టాలని ప్రార్థన చేయండి, బాబు పుట్టాలని ప్రార్థన చేయండి అని. ఓకే ప్రభువా, నేను ప్రార్థన చేస్తాను. ప్రభువా, న్యాయమే ప్రభువా, కుమార్తె పుట్టింది, ఈ రెండో కాన్పు బాబును దయచేయి ప్రభువా అని వాళ్ళు ప్రార్థన చేయమన్నారు. నేను చేస్తున్నాను. మంచిదే. డెలివరీ అయింది, పాప పుట్టింది. డెలివరీ అయింది కానీ బాబు పుట్టలే, పాప పుట్టింది. చర్చికి రావడం మానేసింది. వాళ్ళ తాత ఉన్నాడు, వాళ్ళ తాత అంటున్నాడు, కూతురు పుట్టేసింది, కొడుకు పుట్టాలి, కూతురు పుట్టేసింది అని తను ఒకలాగా మాట్లాడు. నేను వెళ్ళి అడిగాను, అమ్మ ఏంటమ్మా మరి మందిరానికి రావడం మానేసావు, ఏంటి కారణం అంటే, ఈ ఇద్దరు పిల్లలతో నాకు తీరిక లేకుండా ఉంది అని చెప్పింది. పోనీ బొవ్వైనా పెట్టలేదేమని అడిగాను నేను. బొవ్వైనా పెట్టలేదేమని అంటే, కూతురు పుట్టింది కదా ఎందుకు అట్టయాసమని బొవ్వ పెట్టడం మానేశాము. పోనీ మాకేనే చెప్పవచ్చు కదా మనం. మరి ఎవరు చెప్పలేదు, కూతురు పుట్టిందని. ఎవరు పుట్టారని? కూతురు పుట్టింది. మన కోరిక తీరకపోతే దేవుడి మీద అలుగుతాం. మన కోరిక తీరకపోతే దేవుడి మీద అలుగుతాం. దేవుడు ఏది ఇచ్చినా సరే శ్రేష్టమైనదే ఇస్తాడండి. మరి సంతానం లేని వారి సంగతి ఏమండి? సంతానం, వివాహం జరుగుతుంది, పాపం సంవత్సరాలు జరిగిపోతాయి కానీ వారికి సంతానం కలగదు. వారు ఏమనుకుంటారు, కనీసం ఒక పాప పుట్టినా బాగున్ను అని అనుకుంటారు. ఇంకా పుట్టకపోతే ఎవరిని ఒకరిని తీసుకొచ్చి పెంచుకుంటారు. ఏమండి, క్రైస్తవులముగా, దేవుని నమ్ముకున్న వారముగా మన ప్రభువులు వారికి అడగడంలో తప్పేం లేదు. ప్రార్థన చేసి మనం అడగాలి, మనకేమి కావాలో అది అడగాలి. ప్రభువులు వారు ఇస్తారు, ఒక్కొక్కసారి ఇవ్వరు. ఒక్కొక్కసారి ఇవ్వకపోయినా సరే, ప్రభువా నీ ఇష్టం, మేము అడిగాము నువ్విచ్చేవాడు అనేటటువంటి ద్వారంలో విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి క్రైస్తవులు. ఈ విధముగా క్రైస్తవులుగా మారిన తర్వాత ప్రభువారికి ప్రార్థన చేస్తూ మనం అనేకమైనటువంటి వాటిని పొందుకోవడానికి ప్రార్థన చేస్తూ ఉంటాము. కానీ క్రైస్తవులమైనటువంటి మనము ఈ విధమైనటువంటి ప్రార్థన ఎంతవరకు చేస్తున్నాం? ప్రభువా, ఈ లోకంలో నేనున్నాను, ఈ లోకము అశాశ్వతం ప్రభువా, ఈ లోకం శాశ్వతం కాదు. ఈ లోకములో నేను యాత్రికుడను, పరదేశునై ఉన్నాను. నేను మరణిస్తే నా ప్రాణము నీ దగ్గరికి వెళ్ళాలి ప్రభువా అని ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది? అది కావాలి, ఇది కావాలి, ఇల్లు కావాలి, పెళ్ళి కావాలి, ఉద్యోగం కావాలి,
అప్పులు తీరిపోవాలి. ఓకే, దేవుడు తప్పకుండా తీరుస్తాడు. దేవుడు తప్పకుండా మన అవసరాలన్నీ తీరుస్తాడు. తన ఐశ్వర్యము చొప్పున ప్రతి అవసరము ఆయన తీర్చును. కానీ దీనికంటే ప్రాముఖ్యమైనటువంటిది క్రైస్తవులమైనటువంటి మనము ఏమి కోరుకోవాలంటే, ప్రభువా నేను ఒకవేళ ఈ భూమి మీద మరణిస్తే నా ఆత్మ మాత్రము నీ దగ్గరికి రావాలి ప్రభువా. ఈ భూమి మీద నీవు నా కోరిక తీర్చినా తీర్చకపోయినా, హలో, ఈ భూమి మీద నీవు నా కోరిక తీర్చినా తీర్చకపోయినా, ఇచ్చినా ఇవ్వకపోయినా, కానీ నాకు మాత్రం అది కావాలి ప్రభువా. నీతో ఉండాలనేటువంటి ఆ గొప్ప ఆశ నాకు తీర్చాలి ప్రభువా. నీ శాశ్వత రాజ్యములో నేను ఉండేటట్టు నన్ను కాపాడు ప్రభువా. ఈ భూమి మీద ఇస్తే ఇచ్చావు, లేకపోతే లేదు, కానీ అది మాత్రం తప్పనిసరిగా నాకు ఇవ్వాలి ప్రభువా. నీ రాజ్యానికి నేను వారసులను కావాలి అని క్రైస్తవులమైనటువంటి మనము అడిగే స్థితిలో ఉండాలి. ఈరోజు చిన్న సంఘం అయినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు మనకి. మన సంఘములో గొప్ప ఉద్యమం రావాలి. ఎక్కడికి వెళ్ళినా నేను ఈ సంఘం గురించి సాక్ష్యం చెప్తాను. మీ సంఘములో ఎంతమంది ఉన్నారు? 1000 మంది ఉన్నారా? 2000 మంది ఉన్నారా? 5000 మంది ఉన్నారా? ఉన్నాయి. మా సంఘములో ఉన్న ఒక విశ్వాసకి మీ సంఘములో ఉన్న 1000 మందితో సమానం అంటాను నేను. ఎందుకనంటే మనం చేసే కార్యక్రమాలు అలాంటివి. పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి, కానీ ఈ సంఘం చేసినంతగా ఎవరు చేయరు. ఎవరు భోజనాలు పెట్టలేరు, వడ్డించలేరు, ప్రేమతో ఆహ్వానించలేరు. కానీ ఈ సంఘానికి మాత్రము ఆ కృప దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. కనుక ఈ సంఘము ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. ఈ సంవత్సరం 3 అంశాలు. మొదటి అంశం ఏంటంటే మన సంఘము ఆధ్యాత్మికంగా బలపడాలంటే ఈ వాక్యం మనకి చాలా అవసరం అని అడుగుతాం. రోగం కలిగితే బాగు చేయమని అడుగుతాము, అప్పులైతే అప్పులు పోవాలని అడుగుతాము, బలహీనమైతే బలం కొరకు ప్రార్థన చేసి అడుగుతాము. దేవుడు అన్నీ ఇస్తాడు. కానీ ప్రాముఖ్యమైనటువంటిది ఏమిటంటే, ప్రభువా నేను ఈ లోకములో కొంతకాలమే ఉంటాను. ఎప్పుడు పిలుపు వస్తుందో, ఎప్పుడు నీ సెలవైపోద్దో అప్పుడు నేను నీ దగ్గరికి రావలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రభువా నేను మరణిస్తే నా ఆత్మ మాత్రము నీ దగ్గరికి రావాలి అని ప్రార్థన చేసే అనుభవంలోనికి మన సంఘము వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ లోకం శాశ్వతం కాదు. ఎందుకు అటు ఇటు తిరుగుతున్నారు? పిల్లలు, జాను, డానీ నువ్వు చూడక్కడ నాన్న, బయట ఎంతమంది ఉన్నారు? లోపలికి రమ్మను. మంచిది కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన సంఘము ఆధ్యాత్మికంగా బలపడాలి, ఆధ్యాత్మికంగా దీవించబడాలి అని అంటే ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు, ఈ లోక సంబంధమైనటువంటి కోరికల గురించి మనము ఎలాగే అడిగి దేవునిని పొందుకుంటున్నామో అంతకంటే ప్రాముఖ్యంగా, ప్రభువా నేను మాత్రము నీ రాజ్యములో చోటు సంపాదించాలి, నీతో ఉండే భాగ్యము నాకు అనుగ్రహించాలి అనేటటువంటి తాపత్రయము కలిగినటువంటి వారమై ముందుకు వెళ్ళాలని మనం చేస్తున్నాను. ఈ వాక్యం విన్న తర్వాత చాలా చాలా శక్తి మనలోకి వస్తుంది. కావలసి మీరు చూడండి. నిన్నటి దినం వేరు, ఈ దినం వేరు. ఈ వాక్యం తర్వాత మీరు ఆలోచనలోకి వెళ్తారు. ఎలాగ ఆలోచనలోకి వెళ్తారంటే, ఎన్నాళ్ళు ఈ లోకం గురించి ఆలోచించాను, ఎన్నాళ్ళు ఈ లోకము, పిల్లలు, ఈ వ్యవహారము, ఇల్లు, ఉద్యోగము, ఈ అది గురించి ఆలోచించాను. కాదు, ఇది ఈ లోకానికి సంబంధించింది. కావాలి, మంచిదే, దేవుడిస్తాడు. కానీ నా ఆశ, నా గురి ఈ రోజు నుండి
దేవుని రాజ్యం మీద గురి పెట్టాలి. దేవుని రాజ్యంలోనికి నేను వెళ్ళడానికి ఈ భూమి మీద జీవించినంత కాలము నేను ప్రయత్నం చేయాలి అనేటువంటి ఆలోచన మీలోకి వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఆలోచన మీలోకి వచ్చేస్తుందో భయం అనేది మరి ఉండదండి. ఇక భయం అనేది మన దగ్గరికి రాదు. ఇది లేకే, ఈ ఆలోచన లేకే, పరలోక రాజ్యంను కూర్చున్నటువంటి ఆలోచన లేకే ఈ లోకంలో మనం ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నాం, ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నాం. మన కోరిక నెరవేరడం లేదు. మన ఆలోచన దేవుడు సఫలపరచడం లేదు. ఇబ్బందులు పడిపోతున్నాం. కానీ మనం ఆలోచించడం లేదు పరలోకం నాకు కావాలని. ఎప్పుడైతే ఆ ఆలోచనలోనికి మనం వెళ్తామో, దేవునితో సదాకాలం ఉండేటటువంటి ఆ శాశ్వత రాజ్యంలో ఉండాలని ఆశ కలిగి ఉంటామో, ఆ ఆలోచన ఎప్పుడైతే మనలోనికి వచ్చేస్తుందో ఆటోమేటిక్గా భయం అనేది మరి ఉండదు. ఎందుకంటే ఈ లోకంతో సంబంధం మనకి ఉండదు, కట్ అయిపోతుంది. ఉంటాయిలే, ఈ నొప్పులు ఉంటాయిలే, ఈ కాలు పీకులు ఉంటాయిలే, ఈ సమస్యలు ఉంటాయిలే, ఉంటే ఉన్నాయి, ఆ దేవుడు తీసుకుంటాడు. నేను నా దేవునితో ఉండాలి, నా దేవుని దగ్గరికి వెళ్ళాలి, నేను మరణిస్తే నా దేవునితో నేను సహవాసం కలిగి ఉండాలి, అది శాశ్వతమైనటువంటి జీవితం అనేటటువంటి తాత్పర్యం గలవారమై మన సంఘం ముందుకు వెళ్ళాలని ప్రభువులు వారు కోరుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. ఇక చూడండి, ఈ రాత్రి నుండే మీలో ప్రారంభం అవుతుంది. అనుక్షణం మీ హృదయంలోనికి జ్ఞాపం వస్తుంది, ఇది నా దేశం కాదు, మేము యాత్రికులము, పరదేశులం. ఏ రోజు ఒకరోజు దేవుని దగ్గరికి వెళ్ళిపోవలసిన వాళ్ళమే. ప్రభువా నీ రాజ్యంలో నన్ను చోటివ్వు అనేటువంటి ఆలోచనలోనికి సంఘము ఈ రాత్రి నుండే వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే అలా వెళ్ళిపోద్దో ఇక ఈ లోకాశల గురించి దేని గురించి మనం ఆలోచించాం. దేవుడే మనల్ని బ్రతికింపజేస్తారు. మనకు కావలసిన దేవుడే ఇస్తూ ఉంటాడు. కింద మీద పడతా ఉంటాం. కొన్ని కోరికలు తీరుతాయి, కొన్ని కోరికలు తీరవు. కొన్ని జబ్బులు నయమవుతాయి, కొన్ని జబ్బులు నయమవ్వు, అంటిపెట్టుకునే ఉంటాయి. ఉంటే ఉన్నాయి. ప్రభువా ఇది కాదు ప్రభువా నా జీవితం, నేను కానీ మరణిస్తే నా యొక్క ఆత్మ నీ దగ్గరికి చేరాలి, నీతో సదాకాలం ఉండే భాగ్యం నాకు అనుగ్రహించు అని మనం ప్రార్థన చేసినప్పుడు ఈ బలహీనతలన్నిటి నుండి ఈ యొక్క ఈ శారీరక సంబంధం, ఈ యొక్క శారీరక ఆలోచనలన్నిటిని బట్టి, ఈ లోకంలో జీవించినటువంటి విధానం బట్టి అన్నిటి నుండి దేవుడు మనకు విడుదల ఇచ్చి మనకు శాంతిని, సమాధానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. నేను ఈరోజు నెమ్మదిగా, సుఖముగా, సంతోషంగా జీవించగలుగుతున్నానంటే నేను గర్వంగా చెప్తున్నా, నేను నా దేవుని కొరకు ఈ లోకంలో జీవిస్తున్నాను. నేను మరణిస్తే దేవుని దగ్గరికి నేను వెళ్ళాలి, అదే తపన, అదే ఆలోచనతో నేను జీవిస్తున్నాను. కనుక దేనికి నేను భయపడను. ఆలోచనలు వస్తాయి, భయము గొలిపే ఆలోచనలు వస్తాయి, కానీ నేను భయపడను. పీటర్ గారితో పంచుకున్నాను, నేను భయపడను. ఎందుకంటే ఈ లోకం నాది కాదు, ఈ లోకం అశాశ్వతం. ఈ లోకములో కొంతకాలం ఉంటాం, అంతలోనే కనబడతాం, అంతలోనే మాయమైపోతాం. ఆవిరి వంటిది మన జీవితం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా నీ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా నీ జీవితం. నీవు మనుషులకు మట్టిగా మారుస్తున్నావు, నరులారా తిరిగి రండని సెలవిచ్చి ఉన్నావని 90వ సంకీర్తనలో కీర్తనకారుడు చెప్తాడు. దేవుని సెలవు అయిపోతే చిన్న లేదు, పెద్ద లేదు,
వెళ్ళిపోవలసిందే. ఎక్కడికి వెళ్తాం? టెల్ మీ, ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్ళాలని ఆశిస్తున్నాం క్రైస్తవులుగా? ఎక్కడికి వెళ్ళాలని ఆశిస్తున్నాము క్రైస్తవులుగా? దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళాలని ఆశించి జీవించినటువంటి ప్రతి వారికి దేవుడు ధైర్యాన్ని ఇస్తాడు, బలంనిస్తాడు, శక్తినిస్తాడు. ఈ లోక సంబంధమైనటువంటి కోరికలు, ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలు కొంతకాలమే, మన వరకే, మనము జీవించడానికి మాత్రమే. కానీ శాశ్వత జీవం, దానికి పరలోక రాజ్యానికి అంటారు, దేవుని రాజ్యం అంటారు, స్వర్గం అంటారు, నిత్య జీవం అంటారు, శాశ్వత రాజ్యం అంటారు. క్రైస్తవులుగా మనము ఆ రాజ్యాన్ని కోరుకొని మనం ఈ భూమి మీద విశ్వాసంతో జీవించగలిగినప్పుడు దేవుడు తప్పకుండా మనకు శాశ్వత జీవితాన్ని ఇస్తాడు. క్రైస్తవులుగా దానికి మాత్రమే మనము అది పొందుకోవడానికి మాత్రమే మన తపన, మన ప్రయత్నం ఉండేటప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి ఇవన్నిటి విషయంలో మనం భయపడము, మనం దుఃఖపడము, దేనికి జడియం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దీనికి సంబంధించి ప్రభువుల వారు కొన్ని మాటలు మనకి తెలియజేస్తున్నారు. మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం నుండి 30వ వచనం వరకు ప్రభువుల వారు మరి ఒక దృష్టాంతాన్ని తెలియజేశారు. పరలోక రాజ్యము, అందరూ చెప్పండి, పరలోక రాజ్యము. ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును పరలోక రాజ్యం. 15వ వచనం, అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయెను. 5 తలాంతులు తీసుకొని వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించెను. అలాగుననే 2 తీసుకొని వాడు మరి 2 సంపాదించెను. అయితే 1 తలాంతు తీసుకొని వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరలోక రాజ్యంను కూర్చున్నటువంటి ఒక మర్మము ప్రభువులు వారే తెలియజేస్తున్నారు. ఒక దృష్టాంతాన్ని తీసుకొచ్చాడు. అక్కడ ఒక మనుష్యుడు అని చెప్పబడినది. ఆ మనుష్యుడికి ఏమని పేరు పెడతామంటే యజమానుడు. ఏమని పేరు పెడతాము? యజమానుడు. తనకి కొంత ఆస్తి ఉందండి, ఆ ఆస్తిని తన పనివారైనటువంటి, తన సేవకులైనటువంటి, తన దాసులైనటువంటి వారికి అప్పగించాడు. ఒక 3కి అప్పగించాడు. మీ ఆలోచన అంతా కూడా పరలోక రాజ్యం అనేది బుర్రలో పెట్టుకోండి. పరలోక రాజ్యం అనేది లింక్ కలిపితే ఈ వాక్యం మనకి అర్థమవుతుంది. పిలిచాడు, మొదటి వాడిని పిలిచి ఒక 5 తలాంతులు ఇచ్చాడు. 5 తలాంతులు అంటే డబ్బు అండి, ఆస్తి 3600 రాయబడింది ఫుట్నోట్లో. ఇచ్చాడు, 5 తలాంతులు ఇచ్చాడు. రెండో వాడిని పిలిచాడు, 2 తలాంతులు ఇచ్చాడు. మూడో వాడిని పిలిచి 1 తలాంతు ఇచ్చాడు. ఇచ్చి దూర ప్రాంతము ప్రయాణమై వెళ్ళిపోయాడు. మంచిదే. అయితే ఈ 5 తలాంతులు తీసుకునేటటువంటి వాడు ఏం చేశాడంటే వ్యాపారం చేశాడు. వ్యాపారం చేసి మరి 5 తలాంతుల్ని సంపాదించాడు. రెండో వాడు 2 తలాంతులు తీసుకున్నాడు కదా, వీడు వ్యాపారం చేశాడు, 2 తలాంతులకి ఇంకో 2 తలాంతులు సంపాదించాడు. ఈ చివరి వాడు ఉన్నాడే, వీడేం చేశాడంటే తన యజమాని విషయంలో ఒక ఆలోచనకు వచ్చాడు. వీడు ఉన్నాడే, విత్తని చోట కూర్చువాడు, పంట కూర్చువాడు అంటే కఠిన హృదయుడు. ఏమండి, విత్తనాలు విత్తితే కదా మనకి ఫలం వస్తుంది. ఇక్కడే ఉన్నారు అందరూ. విత్తనము విత్తాలి, విత్తనము విత్తితేనే ఫలము వస్తుంది. ధాన్యము గింజ విత్తితే ఏమొస్తాయండి?
ధాన్యము వస్తాయి. ధాన్యము గింజ విత్తకుండా ధాన్యం వస్తాయండి ఎక్కడైనా? ఒకటే మాట, ధాన్యము గింజ విత్తకుండా ధాన్యం వస్తాయా? ఈడ ఆలోచన ఏంటంటే, నా యజమాని విత్తడు కానీ ధాన్యం గింజలు మాత్రము కావాలి. ఒక చెడు అభిప్రాయము కలిగి ఉన్నాడు తన యజమాని మీద. మిగతా ఇద్దరు వారికి ఇచ్చినటువంటి దాన్ని వ్యాపారం చేసి రెండంతలు సంపాదించారు. దానికి ప్రభువులు వారు అన్నారు, బలా మంచి దాసులారా అన్నాడు. ఏమన్నాడు? బలా, ఈ తక్కువలోనే మీరు విశ్వాసము చూపించారు, ఈ తక్కువలోనే మీరు విశ్వాసము చూపించారు. ప్రభువులు వారు ఈ మాట ఎందుకు చెప్పారంటే, ప్రభువులు వారు కూడా మనకి కొంత పని అప్పగించారు. దేవునికి స్తోత్రం. ఈ యొక్క దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి పనిని దేవుడు మనకు అప్పగించాడు. ఇప్పుడు మన సంఘాన్ని చూడండి, ప్రభువులు వారు మన సంఘానికి కొంత పని అప్పగించారు. దాన్ని మనం ఏం చేస్తున్నాము? వ్యవసాయం చేస్తున్నాం, వ్యాపారం చేస్తున్నాం. ఎలాగంటే విస్తరిస్తున్నాం. మంచి మీటింగ్స్ పెట్టాం, అనేక మందికి తెలియజేశాం, అనేక మందికి దేవుని గురించి తెలియజేశాం, సువార్తలు ప్రకటిస్తున్నాం, దేవుని రాజ్యము గురించి తెలియజేస్తున్నాం. ఏమండి, ప్రభువుల వారు మనకు అప్పగించినటువంటి పని మనం రెండంతలుగా చేస్తున్నాం. ఎందుకొరకు చేస్తున్నామంటే, పరలోకాన్ని స్వతంత్రించుకోవాలంటే మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. అప్పుడే మనము దేవుని రాజ్యానికి వారసులము అవుతాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యత రెండంతలుగా చేయాలి, మూడంతలుగా చేయాలి, నాలుగంతలుగా చేయాలి. కానీ ఈ సోమరు ఉన్నాడే, యజమానిని దూషిస్తూ పాతి పెట్టేశాడు. వచ్చిన తర్వాత ఒక తలాంతా మళ్ళీ తిరిగి మాట్లాడినాడు. ఏం మాట్లాడినాడు అంటే, అక్కడ నువ్వు విత్తని చోట కోయివాడువను, చల్లని చోట పంట కూర్చుకుని వాడువైన కఠినుడు అని నేను ఎరుగుదును అని ఒక రిమార్క్ ఇచ్చిందే ఇచ్చాడు. ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఈ మూడో వ్యక్తిని పోలే ఉన్నారండి. కరుణాకర సంఘం ఇది. కరుణాకర సంఘంలో ఎంతమంది ఉన్నారు? 50 మంది ఉన్నారు. 50 మంది ఉన్నాయి. మిగతా ఇద్దరు వలె దేవుని కొరకు జీవించాలి, పాటుపడాలి. మిగతా ఇద్దరు వలె, మొదటి ఇద్దరు వలె దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడాలి, వ్యాపారం చేయాలి, కష్టపడాలి, వ్యవసాయం చేయాలి, దేవుని సువార్తను ప్రకటించాలి, దేవుని రాజ్యాన్ని కట్టాలి, వృద్ధి చేయాలి. ఎవరు వృద్ధి చేయాలండి? పీటర్ గారు, ఈ సంఘమే చేయాలి. దేవుడిచ్చినటువంటి బాధ్యత. పరలోక రాజ్యం. ఏ రాజ్యం అండి? పరలోక రాజ్యానికి వారసులం అగునట్లు మనము వ్యవసాయం చేయాలి, వ్యాపారం చేయాలంటే దేవుని యొక్క సువార్తని ప్రకటించాలి. మనం యేసే విమోచన పండుగలో రంగరాజు గారు పరమగీతంలో చెప్తూ ఒక మాట చెప్పాడు. చలికాలము అనే దాన్ని ప్రస్తావించాడు. చలికాలం దేనికి సాదృశ్యంగా ఉంటుందని చెప్పాడు ఆయన? సోమరతనానికి సాదృశ్యంగా ఉంటుందని చెప్పాడు. ఎంత చక్కనైనటువంటి వివరణ ఇచ్చారు. సోమరతనంతో ఉండేటటువంటి క్రైస్తవుల్ని మేల్కొల్పాడు ఆయన. ఈ మూడవ వ్యక్తి కూడా అలాంటి వ్యక్తే. పరలోక రాజ్యం. బలా మంచిదానా, బలా మంచివాడా, బలా మంచి నా ప్రియమైనటువంటి వారలారా అని దేవుడు మెచ్చుకునే విధముగా మనము దేవుని యొక్క రాజ్య విస్తరణలో ముందుకు సాగిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన గురి, మన వాంఛ అంతా కూడా ఎక్కడికి? పరలోకానికి చేరాలి, దేవుని రాజ్యానికి వారు. అది శాశ్వతమైనదండి. ఇంకా అక్కడ ఆకలి దప్పులు ఉండవు, ఏమీ ఉండవు, ఏడ్పులు ఉండవు, ఈ కీళ్ళ నొప్పులు ఉండవు, బీపీ ఉండదు, షుగర్ ఉండదు, ఏమీ ఉండదు. ఈ ఆలోచన చాలా మంది క్రైస్తవులకి లేదు. తపన, నేను అడిగిందంతా దేవుడిచ్చేయాలి, నేను ఏది కోరుకున్నానో అది దేవుడిచ్చేయాలి, చర్చికి వచ్చినా రాకపోయినా దేవుడిచ్చేయాలి,
ప్రార్థన చేసినా చేయకపోయినా సరే నా కోరికలు నెరవేర్చాలి, నా జబ్బు పోవాలి, నా రోగం నయమైపోవాలి, నా అప్పులు తీరిపోవాలి, నా సమస్యలు పోవాలి, నా కొడుక్కి పెద్ద ఉద్యోగం రావాలి, నా కూతురికి పెద్ద ఉద్యోగం రావాలి. కానీ దేవునిలో ఎంతవరకు ఉన్నావు? దేవుని కొరకు నువ్వేం చేస్తున్నావు? దేవుడు నీకు నాకు అప్పగించినటువంటి పని ఎంతవరకు నువ్వు చేస్తున్నావు అని ప్రశ్నిస్తే సమాధానము శూన్యం. ఓకే, దేవుడు మనకు అన్నీ ఇస్తాడండి. ఈ లోకములో మనల్ని సృష్టించాడు కనుక ఈ లోక ఆశలు ఉంటాయి మనకి. ఈ లోకంలో మనకి కావలసినటువంటి అవసరాన్ని దేవుడు తీరుస్తాడు. అడుగు వాటినెల్లా పొందుకోవాలని దేవుడు చెప్పాడు, పొందుకుంటాం. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటిది ఏంటి? పరలోక రాజ్యం. దేవునికి స్తోత్రం. అది కానీ మన హృదయంలోనికి వచ్చేస్తే, మన మనసులోకి వచ్చేస్తే ఏమండి, ఇక భయం అనేది మనకి ఉండదు. నువ్వేమనుకుంటా అనుకో, ఇది శాశ్వతం కాదు, నేను నా దేవుని దగ్గరికి వెళ్తాను. ఎవరు అవమానించినా, ఎవరు తిట్టినా, ఎవరు కాదన్నా, ఎవరు కొట్టినా, ఎవరు చీదరించుకున్నా భయపడవద్దు. ఈ లోకానికే కానీ శాశ్వత రాజ్యం, పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలంటే దేవుని కొరకు మనం జీవించాలి, దేవుని కొరకు మనం పని చేయాలి, దేవుని యొక్క వ్యవసాయం చేయాలి, పంటలు పండించాలి. 30 60 100 ఆయన వృద్ధి చేయాలని మన తపన, మన కోరిక అయి ఉండాలి. 5 తలాంతులు తీసుకున్నవాడు మరో 5 తలాంతులు, 2 తలాంతులు తీసుకున్నవాడు మరో 2 తలాంతులు తీసుకొని దేవుని దగ్గర బలాన్ని పెంచుకున్నారు. ఈరోజు నేను చేయవలసినటువంటి పని, నీవున్న చోట, నీ ఊరిలో, నీ గ్రామంలో, నీ ఇరుగువారు పొరుగున, నీ పొరుగువారు దగ్గర క్రీస్తుని గురించి చెప్పాలి, క్రీస్తుని పోలి నడుచుకోవాలి. ప్రభువులు వారికి ఏది ఇష్టమో అది మనం చేసి ముందుకు వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఆయన రాజ్యానికి మనకు వారసులుగా చేస్తాడు. సంఘానికి దేవుడు ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడంటే చాలా చాలా బలముగా దేవుడు చెప్తున్నాడంటే, ఈ లోక ఆశలు ఉన్ని నీ కోరికలు దేవుని నెరవేరు, కానీ ప్రాముఖ్యమైనటువంటిది దేవుని రాజ్యం. ఆ గురితో మనం జీవించగలిగినప్పుడు చాలా తేలికైపోతామండి. మనం చాలా రేపటి నుండి ఆలోచన వస్తుంది. అప్పులోడు ఫోన్ చేస్తా, ఇస్తానులేవయ్యా, ఇస్తాను, నీ అప్పు తీర్చుకుని నెలను, నీ అప్పు తీర్చకపోతే నేను పరలోకానికి వెళ్ళను. ఈ మనసులోనికి మనం వెళ్ళిపోతాం. ఎప్పుడైతే ఆ మనసులోకి వెళ్ళిపోతామో చాలా శక్తి వచ్చేస్తుంది, దేవుడు కలుగు చేసుకుంటాడు. ఈ లోకమందే కాదు, పరలోకమందు కూడా దేవుడు మనకు మెప్పు అనుగ్రహిస్తాడు. ఆ ముగ్గురు గురుండి దేవుడు చెప్పాడు. దేని గురుండి? పరలోకము గురుండి చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరలోక రాజ్యం మళ్ళీ చెప్పండి, గట్టిగా చెప్పాలి. కావాలా? నాకు కావాలి. మరి మీకు? మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీతి నిమిత్తము హింసలు వస్తాయండి. నీతిగా జీవించే వాళ్ళకి హింసలు వస్తాయా? నీతిగా జీవించినటువంటి వారికి శ్రమలు వస్తాయా? నీతిగా జీవించినటువంటి వారికి కష్టాలు వస్తాయా? నీతిగా జీవించినటువంటి వారికి శోధనలు వస్తాయా అని చెప్పితే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఏంటంటే, నీతిగా జీవించినటువంటి వాళ్ళకి శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు కూడా వస్తాయి. దేవునికి స్తోత్రం. నీతి నిమిత్తము హింసింపబడుతున్నావా? దేని నిమిత్తము? నీతి నిమిత్తము నువ్వు హింసించబడుతున్నావా? దేవుని రాజ్యం నీదే. దేవుని రాజ్యము నీదే. ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ప్రభువులు వారు ఇచ్చారు. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి గురించి అస్తమానం నేను చెప్తూ ఉంటాను, అస్తమానం చెప్తాను, చెప్పక తప్పదు అంతే. ఆది కాండంలో మనం చూస్తాం, పోతీఫర్, తనకి భార్య ఉంటుంది.
యోసేపుని కొనుక్కుంటాడు, బానిసగా కొనుక్కుంటాడు. యోసేపుని బానిసగా కొనుక్కుంటాడు. ఎవరు? పోతీఫర్. బానిసగా కొనుక్కొని యోసేపులో ఉండేటటువంటి నీతి నిజాయితీలు ఆధారం చేసుకొని ఈ యజమాని అయినటువంటి పోతీఫర్ ఏం చేస్తాడు? యోసేపుకి సమస్తం అప్పగించేస్తాడు, తన భార్య తప్ప. తన భార్య తప్ప. ఈ భార్య ఏం చేస్తుంది? యోసేపు మీద కన్ను వేస్తుంది, పాపములోనికి రమ్మని పురుగొలుపుతుంది. యోసేపు ఏమని అంటాడు? అమ్మా అమ్మా, నీవు నా యజమానురాలు అమ్మా, నీవు నాకు యజమానురాలివి. అయ్యగారు ఉన్నారు, అయ్యగారు నా యజమానుడు, అతనికి నీవు భార్యవు. నాకు ఇది అంతా అప్పచెప్పాడమ్మా అయ్యగారు, అంతా అప్పచెప్పారు, మిమ్మల్ని ఒక్కదాన్ని తప్ప. అమ్మా, నేను ఈ యొక్క తప్పు పని నేను చేయనమ్మా, ఈ నీతిహీనమైనటువంటి పని నేను చేయనమ్మా, ఇలా పాపానికి నేను ఒడిగట్టుకోనమ్మా అని చెప్పితే ఆ భార్య వదిలేసిందా? ఇలాగ అన్నాడు, ఇలాగంటే భార్య వదిలేసింది ఏంటి? దేని కొరకు కట్టుబడి ఉన్నాడు యోసేపు? చెప్పాలి. నీతి కొరకు కట్టుబడి ఉన్నాడు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు. మరి యోసేపు దేని నిమిత్తం హింసింపబడుతున్నాడు? ఇక్కడ నీతి నిమిత్తము హింసింపబడుతున్నాడు. చూడండి, ఇతను ఏ తప్పు చేయలేదు, కానీ భార్య వదిలేసిందా? వదలలేదు. కక్ష. భర్త వచ్చిన తర్వాత చెప్పింది, నింద మోపింది. చూడు, నువ్వు తెచ్చుకున్నావే, వాడు ఏం చేశాడో తెలుసా? నన్ను బలవంతం చేయడానికి వచ్చాడు, ఇదిగో ఈ వస్త్రం తనదే అని భర్త ముందు చెప్పేసరికి భర్తకి కోపము వచ్చింది. భర్త కోపం వచ్చిన వెంటనే భర్త ఏం చేశాడండి? పోతీఫరు జైల్లో పెట్టించాడు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు. యోసేపు దేని నిమిత్తం హింసింపబడ్డాడండి? ఇక్కడ దేని నిమిత్తము జైలుకి వెళ్ళాడు? నీతి నిమిత్తము జైలుకి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. దేవుడు వదిలేశాడా? దేవుడు ఈ లోకంలో వదిలేశాడా? దేవుడు యోసేపుని ఈ లోకంలో విడిచిపెట్టలేదు. ఆ జైలు అధికారికే కటాక్షము కలుగునట్లు దేవుడు చేశాడు యోసేపు మీద. దేవునికి స్తోత్రం. విడుదల అయ్యాడు, చెరసాల నుండి యోసేపు విడుదలయ్యాడు. ఈ లోకములో దేవుడు మెప్పు కలుగు చేశాడు. యోసేపు మరణిస్తే ఇప్పుడు ఎక్కడికి వెళ్తాడండి? యోసేపు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడమ్మా? ఎక్కడున్నాడు? నమ్ముతున్నారా? యోసేపు ఎక్కడున్నారు? ఆయన్ని మనం చూస్తామా? చెప్పరా, గట్టిగా చెప్పరా కరుణాకర సంఘము. ఎస్, నేను యోసేపును చూస్తాననేటువంటి ఆత్మస్థైర్యం గలవారమై ఉండాలి. అయ్యగారు, నేను యోసేపును చూస్తానండి. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. యోసేపు దేని నిమిత్తం హింసపడ్డాడండి? నీతి నిమిత్తం. చూడండి, లేనిపోయిన అబండాలు వేసి నేరము మోపి చేయని నేరానికి, చేయని తప్పుకి నేరము మోపి జైల్లో పడేయించింది ఆ ఇల్లాలు. కానీ ఆ నీతి నిమిత్తము హింసింపబడ్డాడు కనుక యోసేపు పరలోక రాజ్యానికి వారసుడు అయ్యాడు. ఈ లోకంలో మనకి కూడా, మనము కూడా దేవుని కొరకు జీవిస్తూ ఉంటాం. ఈ మధ్య కొంతమంది అంటున్నారట, ఎలాగంటున్నారట? కొత్తగా ఒక గ్రామంలో యేసుప్రభువుని నమ్ముకున్నారనుకోండి, కొత్తగా యేసుప్రభువుని నమ్ముకొని ఆ సహోదరి ఇలా బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్తుంటే ఆ ఊర్లో వాళ్ళే హల్లెలూయా హల్లెలూయా అని ఎగతాళి చేశాడు. చేస్తున్నారా లేదా? హల్లెలూయా వారాయులు, హల్లెలూయా ఇంతకుముందు లేదు, ఇప్పుడే వచ్చేసింది హల్లెలూయా అని చెప్పితే ఈ సహోదరి బైబిల్ తేవడం మానేసి, మనోళ్ళు కూడా ఏం చేస్తారంటే కిటికీలో పెడతారు బైబిల్. ఇక్కడ కిటికీలో పెడతారు, ఇంటి దగ్గర మామూలుగా బయలుదేరి చర్చిలోకి వచ్చి కిటికీలో ఉన్న బైబిల్ తీస్తారు. ఇలా
అమ్మో, ఎందుకో తెలుసా, హల్లెలూయా అలా అంటారు. వాళ్ళు హల్లెలూయా అని ఎగతాళి చేస్తారండి. ఇలాంటి క్రైస్తవులు ఉన్నారండి, ఇలాంటి క్రైస్తవులు ఉన్నారు. పరలోక రాజ్యం గురించి వారికి తెలియదు. సంఘానికి దేవుడు తెలియజేస్తున్నాడు, నువ్వు చర్చికి వస్తే ఇలా రా, నాలాగరా. ముచ్చు సంచిలోనో పొలిథిన్ కవర్లోనో పెట్టేసి బైబిల్ పట్టుకొని రాకండి. ఇలా పట్టుకోండి, ఇలా పట్టుకోండి. ఎవరు ఏమనుకుంటే నీకెందుకు, నాకెందుకు? ఈ లోకం శాశ్వతమా? ఈ లోకము శాశ్వతమా? ఈ లోకం శాశ్వతమే కాదు. నువ్వు ఏమనుకుంటా అనుకో, నా తండ్రి దగ్గరికి నేను వెళ్తున్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఇది. నేను నా దేవుని కొరకు నేను జీవిస్తాను, నేను నీతిగా జీవిస్తాను, ఎవరు ఏమనుకున్నా సరే అని బైబిల్ పట్టుకునేలా రండి. బైబిల్ పట్టుకునేలా రండి. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. బైబిల్ పట్టుకున్న వారందరూ కూడా దేవుని రాజ్యానికి వారసులు. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, ఈ వీధిలో వాళ్ళు ఏమనుకుంటారు? ఆ ఆలోచనలోనికి వెళ్ళొద్దు ప్రియ దేవుని సంఘం, ఆలోచనలోనికి వెళ్ళొద్దు. పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలి అన్నట్టు ఆలోచనకి అలవారమై, ఈ లోకములో మనకి ఎన్ని అవమానాలు వచ్చినా, ఎవరు ఏమనుకున్నా, నిందలు మోపినా, మనకి ఆటంకాలు పరచినా, ప్రేమతో ఉండండి. వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. స్తోత్రము కలుగును గాక. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. పోతీఫరు దగ్గర ఉండేటటువంటి యోసేపును గురించి మనము తెలుసుకున్నాం. రెండవది ఆలోచించినప్పుడు ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 21, 22, 23 వచనంలో భక్త పౌలు అంటాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఒకసారి చదువుతారా? ఫిలిప్పీలు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం. అందరూ తీయండి బైబిల్, అందరూ తెరవండి. చదవండి అమ్మా. నా మట్టుగా అయితే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. దేవునికి స్తోత్రం. సబ్జెక్ట్ ఏంటి మంది? పరలోక రాజ్యం. నా మట్టుగా అయితే బ్రతుకుట క్రీస్తే. దాని అర్థం ఏంటంటే క్రైస్తవులుగా మనం మారాం. ఒకప్పుడు క్రీస్తు అంటే తెలియదు మనకి, ఇప్పుడు మనము క్రైస్తవులుగా మారాము. దేవుని బిడ్డలముగా, దేవుని ప్రజలముగా రూపాంతరము చెందాము. ఈ భూమి మీద జీవించినంత కాలం ఎవరి కోసం జీవించాలి? క్రీస్తు కొరకు జీవించాలి. దేవుని స్తోత్రం. క్రీస్తు కొరకు మాత్రమే జీవించాలి. ఈ క్రీస్తు కొరకు జీవించినటువంటి కాలంలో అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తాయి. మన రక్త సంబంధం నుండే మనకు వ్యతిరేకం వస్తాయి. మన ఇరుగు పొరుగు వారి నుండే మనకి హేళన వస్తుంది. మన తోటి వారే మనకు హేళన చేసి నిందించేటటువంటి స్థితిలోకి వెళ్ళిపోతారు. అటువంటి పరిస్థితుల్లో వంగిపోకుండా విశ్వాసాన్ని కాపాడుకుంటూ, ఈ లోకం శాశ్వతం కాదు, ఈ లోకంలో నేను పరదేశిని, యాత్రికుడను, వచ్చాను మళ్ళా వెళ్ళిపోతాను, నేను వీళ్ళ మాటల్ని పట్టించుకోను, వీరి కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఒక దృఢ నిశ్చయంతో, దృఢ విశ్వాసంతో క్రైస్తవులుగా మనం ముందుకి వెళ్ళడమే క్రీస్తు కొరకు జీవించడం. దేవునికి స్తోత్రం. బైబిల్ పట్టుకుంటే హేళన చేస్తారు అని బైబిల్ ఎక్కడ దాచేయడం కాదండి. జీవితం క్రీస్తు కొరకు. మొన్నటి వరకు బొట్టు ఉంది, ఏమమ్మా బొట్టు తీసావు అని ప్రశ్నిస్తుంది లోకం. నేను బొట్టు తీసిస్తే నాలో క్రీస్తు కనిపిస్తాడని చెప్పు.
తీసేస్తే క్రీస్తు నన్ను నువ్వు చూస్తే నేను క్రీస్తు బిడ్డ నేను పోలుస్తావయ్యా. అయితే ఏంటంటే తప్ప, నేను చనిపోతే నేను దేవుని రాజ్యానికి వెళ్తాను, నేను మరణిస్తే నా ప్రాణం దేవుని దగ్గరికి వెళ్తాను, నిజమా నేను నమ్ముతున్నాను అని జీవించగలిగినటువంటి జీవితమే క్రైస్తవ జీవితం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బ్రతుకుని క్రీస్తే చావైతే లాభం. ఎందుకనంటే నేను మరణించి ప్రభువు వారితో ఉండాలనే ఆశ మరి ఎక్కువగా నాకు ఉన్నది అంటాడు భక్త పౌరులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువు వారితో ఉండే బాధ్యత ఉన్నదే అది మరీ లేదు అంటాడు. దేవునికి స్తోత్రం. దాన్ని పరలోక రాజ్యం అని అంటాడు. ఈ లోకంలో మనం బ్రతికినన్నాళ్ళు క్రీస్తు వరకు బ్రతకాలి. ఎలా బ్రతకాలి అని అంటే దేవుని వాక్యానుసారమైనటువంటి జీవితం మనము జీవించాలి. దేవుడు మనం విడిచిపెట్టడు. దేవుడి కొరకు జీవించేటటువంటి వాళ్ళు దేవుడు ఎట్టి పరిస్థితులు విడిచిపెట్టడు. కొన్ని శోధనలు వచ్చిన, శ్రమలు వచ్చిన, ఇబ్బందులు వచ్చినా వాటి నుండి మనకు విడుదల ఇస్తాడు. అంతేకాదు గౌరవం కూడా ఇస్తాడు. క్రైస్తవులు ఎంత ప్రేమగా ఉన్నారు, మనం ఎన్నన్నా సరే వాళ్ళు ఏం అనడం లేదు. వారి ఓర్పును చూడండి, వారి సహనం చూడండి, మనము ఉన్నాం అనేటటువంటి సాక్ష్యాన్ని పొందుకునే విధంగా ఉంటాం. ఎంతవరకు క్రీస్తు వరకు జీవించినాం. మరణిస్తే పౌలు ఏంటన్నాడు, మరి మేలు లాభం అంట. ఎందుకంటే దేవుడితో సదాకాలము ఉండాలనే గొప్ప భాగ్యాన్ని నేను పొందుతున్నాను. అది లైఫ్, పరలోక రాజ్యం. ఈ వాక్యము మన సంఘానికి బాగా తాగుతుందని దేవుడు వారు నాకు చెప్పారు. నిన్నటి వరకు మీ జీవితం ఒకలా ఉంటుంది. ఈ వాక్యం విన్న తర్వాత జీవితంలో మార్పు వస్తుంది. కావాలంటే పెన్ను కాగితం తీసి రాసుకోండి. ఈ రోజున ప్రతిసారి మనం ఆలోచిస్తాం. ఈ లోక సంబంధమైనటువంటి వ్యతిరేకతలు ఏమొచ్చినా సరే వెంటనే ఆలోచన వస్తుంది. ప్రభువు వారు నాకు చెప్పారు, వాక్యం ద్వారా నాకు చెప్పారు, ఇంతవరకు నేను ఆలోచించాను కానీ వద్దు, ఇది కాదు, ఈ లోకము శాశ్వతం కాదు, ఏమనుకోండి నేను క్రీస్తు కోసం జీవిస్తాను, నేను మరణిస్తే నా ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తాను అనేటటువంటి దృఢ సంకల్పంతో ఈ సంఘం ముందుకు వెళ్తాదని నేను విశ్వాసంతో ప్రకటిస్తాను. బ్రతుకుని క్రీస్తే చావైతే లాభం ఏంటంటే, నేను వెడలిపోయి అంటే నేను మరణించి నేను దేవుని దగ్గరికి వెళ్దాం, అది మహాభాగ్యం, అది మరీ మంచిది అంటాడు పౌలు. అలాగను మనం జీవించాలి. కరుణాకర సంఘం అలాగ ఉండాలి. అలాగ ఆలోచించినప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి ఏ విషయంలో మనము భయపడాలి. ఎవరేమనుకుంటారు? బ్రతికుండగానే పరలోకం గురించి తెలుసుకున్నాడు ఎవరు? భక్త అవును. ఈరోజు నేను బ్రతికున్నాం. మనం బ్రతికుండగానే పరలోకం గురించి ఆలోచించేటటువంటి స్థితిలోకి మనం వెళ్ళిపోవాలి. ఈ రోజు దేవుడికి స్తోత్రం. మనం బ్రతికుండగా చివరికి చెప్పి నేను ముగిస్తాను. లోకసువార్త 23వ అధ్యాయం 39 నుండి 43 వరకు అక్కడ ఒక సంఘటన మనకు ఎదురవుతుంది. లోకసువార్త 23వ అధ్యాయము 39వ వచనం నుండి 43వ వచనం వరకు ప్రభువులు వారిని శిక్ష విధిస్తారు. ఏ శిక్ష విధిస్తారు? సిలువ శిక్ష విధిస్తారు. ఇక్కడే ఉన్నారు అందరూ. నేను అది వివరించడానికి టైం చాలదు, నేను చెప్తాను. సిలువ శిక్ష విధిస్తారు. ఎడమ వైపు ఒక దొంగని, కుడివైపు ఒక దొంగని కూడా సిలువ వేస్తారు. వీళ్ళు ముగ్గురికి ప్రాణం ఉంది. ఎవరు ముగ్గురికి ఉంది? యేసు ప్రభువుల వారికి ప్రాణం ఉంది, ఇద్దరు దొంగలకి ప్రాణం ఉంది. ఇక కొంతసేపు పోయిన తర్వాత వాళ్ళు మరణిస్తారు. అందులో ఎడమ వైపు ఉండేటటువంటి దొంగ ఏంటన్నాడండి? దేవుణ్ణి దూషించాడు. దేవుణ్ణి దూషించి నీవు విడిపించుకో, మమ్మల్ని కూడా విడిపించు, నువ్వు దేవుడు కదని అడిగి హేళన చేశాడు. కానీ కుడివైపు ఉండేటటువంటి దొంగ ఏమన్నాడంటే, ఒరే మనము చేసినటువంటి అపరాధములకి, మనం చేసినటువంటి ఈ యొక్క దొంగ పనులకి ఈ శిక్ష సమమే. ఏమేం చేశారా? ఏ పాపము ఎరిగినటువంటి వాడు
ఇతను ఏ దోషము చేయలేదురా. ప్రభువా, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని యేసు ప్రభువు వారికి కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. చివరి క్షణంలో గుర్తించాడు యేసు క్రీస్తు లోక రక్షకుడని. మనం ఎంతవరకు గుర్తిస్తున్నాం యేసు క్రీస్తు వారు లోక రక్షకుడని? కరుణాకర సంఘం, ఇది గుర్తుంచుకోండి. యేసు క్రీస్తు వారు లోక రక్షకుడు. నేను మరణిస్తే నన్ను ఆయనలో చేర్చుకుంటాడు. ఈ లోకము శాశ్వతము కాదు, ఈ లోకము అశాశ్వతము అని గుర్తించగలిగినటువంటి సంఘంగా ఈ సంఘం ఉండాలని ప్రభువులు వారు కోరుకుంటున్నారు. దేవుడు ఏంటన్నాడు? నీవు నేడు నాతో కూడా పరదేశం. అంటే ఇంక కొంత సమయం అయిన తర్వాత ప్రాణాలు పోతాయి. పోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? దేవుడు అనుగ్రహించినటువంటి ఆత్మ దేవుడి దగ్గరికే వెళ్తారు. ఈ యొక్క మట్టి శరీరం మనల మట్టికి చేరిపోతుంది. పరలోక రాజ్యం ఆ చనిపోగా ముందు మారు మనసు పొంది పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాడు. ఆ కుడివైపు ఉన్న దొంగ, కుడివైపు ఉన్న ఆ యొక్క దొంగ దేవుని యొక్క గొర్రె. మేకలు ఉంటాయి, ఎడమవైపు ఉంటాయి. ఎడమవైపు మేకలు ఉంటాయి, కుడివైపు గొర్రెలు ఉంటాయి. మేకలన్నీ కూడా నరకానికి వెళ్తాయి, గొర్రెలన్నీ కూడా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాయి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈరోజు సబ్జెక్ట్ ఏంటి మాస్టర్ గారు? పరలోక రాజ్యం. విషయం ఏంటి? దేవుని నమ్ముకున్నాము, క్రైస్తవులు అనబడ్డాము అనే కోరుతాం. నా నడుములోకి తీసే ప్రభా, నా కొడుక్కి ఉద్యోగం ఇచ్చే ప్రభా, నా భర్తకి సమాధానం ఇవ్వండి ప్రభా, మా ఆయన తాగుతున్నాడు ప్రభా, తాగుడు మానిపించండి ప్రభా. ఓకే, ఇస్తాడు మన కోరిక దాంట్లో ఇస్తాడు. కానీ దీనికంటే ప్రాముఖ్యమైనది ఏంటి? ప్రభా, నీ రాజ్యానికి నన్ను వారసుగా నేను బతికుండగానే కోరుకుంటున్నాను ప్రభా. నాకు ఈ లోకంలో అన్నీ ఇస్తావు ప్రభా. ఒకవేళ నువ్వు ఇచ్చిన ఇవ్వకపోయినా పర్వాలేదు ప్రభా, కానీ అది మాత్రం తప్పనిసరిగా ఇవ్వాలి ప్రభా. ఏది? దేవుని రాజ్యం. కరుణాకర సంఘం ఈరోజు డిజైన్ అయిపోవాలంటే దేవుని రాజ్యం గురించి ఆలోచిద్దాం, పరలోక రాజ్యం గురించే ఆలోచిద్దాం. ప్రభువులు వారు అదే కోరుకుంటున్నారు. అందుకొరకే ఆయన రాక ఆలస్యము చేస్తున్నారు. ఈ దొంగ వలె అనేక మంది మారు మనసు పొందాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడు. కనుక మనం ఒక సువార్థికులుగా ఉండాలి. 5 తలాంతులు పొందుకున్నవాడు ఎలాగా 5 తలాంతులు ప్లస్ చేశాడు, 2 తలాంతులు పొందుకున్నవాడు ఎలాగో 2 తలాంతులు ప్లస్ చేశాడు. మన యొక్క పరిచయం కూడా ప్లస్గా ఉండాలి. దేవునికి స్తోత్రం. నీ ఇరుగు పొరుగు వారితో, నీ వీధిలో, నువ్వు పనిచేస్తున్న చోట, నువ్వు ఎక్కడ ఉన్నా సరే దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ దేవుని కొరకు జీవించాలి. ఎవరు ఏమనుకున్నా హేళన చేయని, అవమానించని, నిందించని. ఒక ఇంటిలో వాళ్ళే మనల్ని అవమానిస్తారు, రక్త సంబంధికులే మనల్ని అవమానిస్తారు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నిన్ను దీవించును కాక అనే మనసుతో ముందుకు మనం వెళ్ళాలి. మన కోరిక, మన వాంఛ పౌలు వలె బ్రతికుండగానే పరలోకాన్ని చూశాడు పౌలు. బ్రతికుండగానే మారు మనసు పొందాడు దొంగ, బ్రతికుండగానే. కనుక మన గురి, మన వాంఛ దేవుని రాజ్యం. దేవుని రాజ్యానికి నేను వెళ్ళాలి. ఈ లోకంలో నేను బతికినన్నాను క్రీస్తు కొరకు బ్రతకాలి, క్రీస్తు కొరకు జీవించాలి. నాకు దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా పరలోకం ఇవ్వాలి అనేటటువంటి తపన కలిగి, వాంఛ కలిగి, విశ్వాసంతో, నమ్మకంతో మనం ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్ళాలి. మన సంఘము అట్టి స్థితిలో ఉండాలి. ఆధ్యాత్మికంగా బలపడాలి, ఆధ్యాత్మికంగా ఎదగాలి. తల ఉంచిన కాళ్ళు మూసుకోండి. విన్న వాక్యం దేవుడు మన హృదయంలో ఫలింపజేయాలి. శ్రీకాంత్ ప్రార్థన చేయాలి. స్తోత్రం.
పరిశుద్ధ గొప్పది కూడా ఏసయ్య నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇదిగోనైనా తండ్రి విశ్రాంతిలో ప్రేమాలైనా మేమందరం ఏకమైన కూడి ప్రేమాలైనా నిన్ను ఆరాధించటప్పుడు మహిమపరచటప్పుడు ఇచ్చిన గొప్ప భాగ్యం బట్టి స్తోత్రాలు ప్రేమాలైనా. ఇంతవరకు ప్రేమైన పాటల్లో మీరున్నారు, కీర్తన భాగంలో మీరున్నారు ప్రేమ. నేను వీటిలో పట్టి చేసిన సాక్ష్యంలో మీరున్నారు స్తోత్రాలైనా తండ్రి. అలాగే ఆరాధన కలిగిన దేవుడు ప్రేమాలైనా ఆరాధన నీవే మహిమ స్తోత్రాలైనా. ఇదిగోనైనా తండ్రి మనకి ప్రేమ నీవు ఇచ్చిన ఆత్మీయ ఆహారం బట్టి నీకు స్తోత్రాలైనా తండ్రి. ఇదిగోనైనా పరలోక రాజ్యం గురించి ప్రేమ నాయన తండ్రి. ఆయన నువ్వు చెప్పిన విధానం బట్టి నీకు స్తోత్రం నాయన తండ్రి. ప్రేమ నీకు ఇచ్చిన వారి ప్రేమ నాయన తండ్రి. తండ్రి ప్రేమ నాయన సెలవించాలని బట్టి నీకు స్తోత్రం నాయన తండ్రి. నీకు ఇచ్చిన వారి ప్రేమ నాయన ఎన్నడూ ప్రేమ నాయన సిగ్గుపరిచిన ప్రేమ నాయన నీకు స్తోత్రం నాయన తండ్రి. నీకు వందనాలు ప్రేమ నాయన వీటి వాక్యం ప్రేమ నాయన మా జీవితంలో ఫలించడానికి నీ సహాయం అందించి ప్రేమ నాయన ఇచ్చే మనసును చూసే దేవుడు ప్రేమ నాయన. ప్రేమ నాయన ఎవరో ప్రేమ ఏ ఇంటెన్షన్తో ఉన్నారో సమస్త పెరిగిన దేవుడు పడుకు ప్రేమ నాయన. నీకు చూపించి నీవే నడిపించిన ఆయన తండ్రి. నీకు ఫలాన్ని పొందుకునే భాగ్యాన్ని ప్రేమ నాయన మాకు అనుగ్రహించమని నీ కృప చూపించి నిన్న వాక్యం ప్రతి ఒక్క జీవితంలో ఫలించటకు నీ సహాయం అందించి నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను నా పరమేశ్వరుడు తండ్రి.